అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం ప్రారంభించబోతున్నాం. బాలకాండ నుండి ఉత్తరాకాండ వరకు సంపూర్ణ రామాయణ గాథను లైవ్లో చూసేద్దాం. ఈ లైవ్లో చివర్లో సుందరాకాండ పుస్తకాలు గివ్అవే కూడా ఉంది. కానీ ఒక చిన్న రూల్ ఉంది. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయాలి. మరి రెడీనా? మన ప్రయాణం మొదలు పెడదాం. ప్రపంచమంతా మారిపోతుందనే సంకేతాలు అప్పుడే కనిపించాయి. అధర్మం పెరిగింది, నీతి బలహీనపడింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు మన దేవతలు. ఈసారి దేవుడే మనిషిగా పుడతాడు. ఒక రాజ్యంలో ఒక రాజు ఎదురు చూస్తున్నాడు. తన వంశం కోసం కాదు, లోకాన్ని కాపాడే శక్తి కోసం. ఆ రోజు వచ్చింది. భూమిపై అడుగుపెట్టింది ఒక శిశువు. కానీ ఆ శిశువు సామాన్యుడు కాదు. అతనే ధర్మానికి రూపం, అతనే మర్యాదకు నిర్వచనం. శ్రీరామచంద్రుడు. ఇదే రామాయణంలోని మొదటి అంకం, బాలకాండ. రామాయణ మహాగాథ ఒక అద్భుతమైన సామ్రాజ్యంతో మొదలవుతుంది. అదే అయోధ్య. ఆ పుణ్యభూమిని దశరథ మహారాజు పరిపాలించేవారు. ఆయన కేవలం పాలకుడు మాత్రమే కాదు, ప్రజలను కన్న బిడ్డల్లా ప్రేమించే గొప్ప ధర్మాత్ముడు. రాజ్యమంతా సిరి సంపదలతో తులతూగుతున్న ఆ రాజు మనసులో మాత్రం ఒక తీరని వేదన ఉండేది. ఎన్ని ఏళ్లు గడిచినా ఆ వంశాన్ని ముందుకు తీసుకెళ్లే సంతానం లేకపోవడమే ఆయన చింతకు కారణం. అలాంటి సమయంలోనే దశరథ మహారాజు తన సంతానలేమిని పోగొట్టుకోవడానికి ఒక గొప్ప యజ్ఞం చేయాలని సంకల్పించారు. అదే పరమ పవిత్రమైన పుత్రకామేష్టి యాగం. ఈ యాగాన్ని వేద పండితుడైన ఋష్యశృంగ మహర్షి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యజ్ఞం విజయవంతంగా ముగిసే సమయానికి యజ్ఞగుండం నుండి సాక్షాత్తు అగ్నిదేవుడు ఒక దివ్య పురుషుడి రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. అందులో దేవతలు మెచ్చిన అమృతం లాంటి పవిత్ర పాయసం ఉంది. ఆ పాయసాన్ని దశరథుడికి అందిస్తూ దీనిని రాణులకు పంచమని అగ్నిదేవుడు ఆజ్ఞాపించారు. తన కోరిక నెరవేరబోతుందని గ్రహించిన రాజు ఎంతో సంతోషంగా ఆ ప్రసాదాన్ని తన 3 భార్యలకు పంచారు. కొంతకాలం గడిచాక అయోధ్య రాజ్యమంతా మునుపెన్నడూ లేని ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఆ శుభ గడియ రానే వచ్చింది. పెద్ద రాణి కౌసల్యాదేవి ఒక దివ్య సుందరుడైన బాలుడికి జన్మనిచ్చారు. ఆ పసికందు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరామచంద్రుడు. కేవలం కౌశల్యకే కాదు, మిగిలిన రాణులకు కూడా సంతాన ప్రాప్తి కలిగింది. కైకేయీ దేవికి భరతుడు జన్మించగా సుమిత్రదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. అలా అయోధ్య సామ్రాజ్యానికి 4 యువరాజులు లభించడంతో ఆ రాజ్యం పండగలా మారిపోయింది. బాల్యంలోనే శ్రీరామచంద్రుడు తన అసాధారణమైన గుణాలతో అందరినీ ఆశ్చర్యపరిచేవారు. ఆయనలో వెలకట్టలేని ధైర్యం, ప్రతి ప్రాణిపై అపారమైన కరుణ మరియు ఎప్పుడూ తప్పని నిజాయితీ చిన్నతనం నుండే కనిపించేది. శ్రీరాముడు తన సోదరులతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం ప్రారంభించారు. గురుకులంలో వేదాలు, శాస్త్రాలతో పాటు యుద్ధ విద్యల్లో కూడా ఆరితేరారు. సాక్షాత్తు పరమాత్ముడే అయిన ఒక సాధారణ శిష్యుడిలా క్రమశిక్షణతో గురువు వద్ద సకల విద్యలను అభ్యసించారు. ఒకనాడు అయోధ్య రాజసభలోకి విశ్వామిత్ర మహర్షి అడుగుపెట్టారు. ఆయన రాకతో సభ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. విశ్వామిత్రుడు దశరథ మహారాజును ఒక కోరిక కోరారు. రాజా, నేను చేసే పవిత్ర యజ్ఞాలను రాక్షసులు అడ్డుకుంటున్నారు. వారిని అంతం చేసి నా యజ్ఞాన్ని కాపాడటానికి నీ కుమారుడైన రాముడిని నా వెంట పంపించు అని అడిగారు. అంత చిన్న వయసున్న రాముడిని రాక్షసుల మీదికి పంపాలంటే దశరథుడు మొదట ఎంతో భయపడ్డారు. తన బిడ్డను వదులుకోలేక తల్లడిల్లిపోయారు.
కానీ అప్పుడు విశ్వామిత్రుడు ఒక నిజాన్ని గుర్తు చేశారు. రాముడు సామాన్య బాలుడు కాదు, ఆయనలో అనంతమైన దైవశక్తి ఉంది అని ధైర్యం చెప్పారు. గురువుల ఆజ్ఞ మేరకు తండ్రి అనుమతితో రాముడు తన సోదరుడైన లక్ష్మణుడితో కలిసి మహర్షి వెంట అడవికి బయలుదేరారు. విశ్వామిత్ర మహర్షి వెంట అడవిలోకి వెళ్ళిన రామలక్ష్మణులకు ఒక భయంకరమైన రాక్షసి ఎదురైంది. ఆమె పేరు తాటక. 1000 ఏనుగుల బలం కలిగిన ఆమె ఆ ప్రాంతంలోని మునులను, ప్రజలను పీడిస్తూ యజ్ఞాలను భంగం చేస్తూ ఉండేది. మొదట ఒక స్త్రీని సంహరించడానికి రాముడు కాస్త సంకోచించారు. కానీ లోక కళ్యాణం కోసం అధర్మాన్ని అణచివేయడం క్షత్రియ ధర్మమని విశ్వామిత్రుడు బోధించారు. గురువు ఆజ్ఞను శిరసా వహించిన రాముడు తన వింటి నుండి ఒకే ఒక బాణాన్ని సంధించి ఆ రాక్షసిని సంహరించారు. ఇది రాముడి జీవితంలో జరిగిన మొదటి రాక్షస సంహారం. ఈ విజయంతో ఆ అడవికి తాటక పీడ వదిలిపోయింది. మునుల యజ్ఞానికి ఆటంకం తొలగింది. తాటక సంహారం తర్వాత విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాన్ని ప్రారంభించారు. అయితే ఆ పవిత్ర కార్యానికి ఆటంకం కలిగించడానికి మారీచుడు, సుబాహుడు అనే భయంకరమైన రాక్షసులు తమ అనుచరులతో కలిసి ఆకాశం నుండి రక్తాన్ని, మాంసాన్ని కురిపిస్తూ విరుచుకుపడ్డారు. కానీ సిద్ధంగా ఉన్న శ్రీరామచంద్రుడు తన అమోఘమైన బాణాలతో వారిని ఎదుర్కొన్నారు. సుబాహుడిని సంహరించి మారీచుడిని తన బాణపు వేగంతో సముద్రం అవతలికి విసిరికొట్టారు. అలా రాముడి పరాక్రమం ముందు రాక్షస మాయలు సాగలేదు. రామలక్ష్మణుల కాపలాలో యజ్ఞం ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తయింది. మహర్షులు అందరూ రాముడి ధైర్య సాహసాలను చూసి పులకరించిపోయారు. యజ్ఞం విజయవంతంగా ముగిశాక విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను వెంటబెట్టుకొని మిథిలా నగరానికి ప్రయాణమయ్యారు. ఆ పుణ్యభూమిని విజ్ఞాని, ధర్మాత్ముడైన జనక మహారాజు పరిపాలిస్తున్నారు. అక్కడ ఒక అద్భుతమైన ఘట్టం జరగబోతోంది. జనక మహారాజు తన కుమార్తె సీతాదేవి కోసం ఒక స్వయంవరాన్ని ప్రకటిస్తారు. దేశ విదేశాల నుండి ఎందరో వీరాది వీరులు ఆ వేడుకకు తరలివచ్చారు. మిథిలా నగరంలో ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. అదే సాక్షాత్తు పరమశివుని విల్లు, శివధనస్సు. ఎందరో బలవంతులైన రాజులు, వీరులు దానిని కనీసం కదిలించలేక, ఎత్తలేక వెనుదిరిగారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞతో శ్రీరామచంద్రుడు వినమ్రంగా ముందుకు కదిలారు. ఆ భారీ ధనుస్సును అతి సామాన్యంగా ఎత్తి దానికి అల్లెతాడు బిగించడానికి ప్రయత్నించారు. రాముడి అపరిమితమైన శక్తికి ఆ విల్లు ఒక్కసారిగా విరిగిపోయింది. ఆ శబ్దం మిథిలా నగరం అంతా ప్రతిధ్వనించింది. అక్కడున్న వారంతా రాముడి అసాధారణ పరాక్రమాన్ని చూసి అవాక్కయ్యారు. ఆ శివధనస్సు విరిగిన శబ్దం మిథిలా నగరమంతా మారుమోగింది. అది విన్న జనక మహారాజు పరమానందంతో నా కుమార్తెకు తగిన వీరుడు లభించాడు అని ప్రకటించారు. ఆమె మరెవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన సీతాదేవి. విశ్వామిత్ర మహర్షి ఆశీస్సులతో దశరథ మహారాజు సమక్షంలో సీతారాముల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. లోకమంతా మెచ్చిన ఈ సీతా కళ్యాణం రామాయణ మహాగాథలోనే అత్యంత పవిత్రమైన మరియు మధురమైన ఘట్టం. బాలకాండ అనేది కేవలం రామాయణానికి ఆరంభం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన జీవన ప్రయాణానికి పునాది. ఇక్కడ మనం శ్రీరాముడి దివ్యమైన జననం, ఆయన ప్రదర్శించిన అసాధారణమైన ధైర్యం, అడుగడుగునా ఆయన పాటించిన ధర్మం మరియు సీతాదేవితో జరిగిన ఆ పవిత్ర వివాహం వంటి కీలక ఘట్టాలను చూసాం. కానీ ఇది మహాసముద్రంలో మొదటి అల వంటిది మాత్రమే. ఇక్కడి నుండి రామాయణం ఒక గొప్ప ప్రయాణంగా మారుతుంది.
అయోధ్య రాజ్యపు వీధుల నుండి దట్టమైన అడవుల వరకు రాముడు ఎదుర్కోబోయే సవాళ్ళు, ఆయన చేసే పోరాటాలు మానవాళికి ఎన్నో పాఠాలను నేర్పుతాయి. అంత ప్రేమించే రాజ్యం, అంత ధర్మంగా జీవించే యువరాజు అన్నింటినీ వదిలి అడవికి వెళ్ళాల్సి వస్తే అసలేం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. శ్రీరాముడి జీవితంలో అతిపెద్ద మలుపు. ఆ అంకం పేరే అయోధ్యకాండ. ఇక్కడి నుండి కథ కాదు, వేదన మొదలవుతుంది. మిస్ అవ్వకండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రపంచమంతా మారిపోతుందనే సంకేతాలు అప్పుడే కనిపించాయి. అధర్మం పెరిగింది, నీతి బలహీనపడింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు మన దేవతలు. ఈసారి దేవుడే మనిషిగా పుడతాడు. ఒక రాజ్యంలో ఒక రాజు ఎదురు చూస్తున్నాడు, తన వంశం కోసం కాదు, లోకాన్ని కాపాడే శక్తి కోసం. ఆ రోజు వచ్చింది. భూమిపై అడుగుపెట్టింది ఒక శిశువు. కానీ ఆ శిశువు సామాన్యుడు కాదు. అతనే ధర్మానికి రూపం, అతనే మర్యాదకు నిర్వచనం. శ్రీరామచంద్రుడు. ఇదే రామాయణంలోని మొదటి అంకం, బాలకాండ. రామాయణ మహాగాథ ఒక అద్భుతమైన సామ్రాజ్యంతో మొదలవుతుంది. అదే అయోధ్య. ఆ పుణ్యభూమిని దశరథ మహారాజు పరిపాలించేవారు. ఆయన కేవలం పాలకుడు మాత్రమే కాదు, ప్రజలను కన్న బిడ్డల్లా ప్రేమించే గొప్ప ధర్మాత్ముడు. రాజ్యమంతా సిరి సంపదలతో తులతూగుతున్న ఆ రాజు మనసులో మాత్రం ఒక తీరని వేదన ఉండేది. ఎన్ని ఏళ్లు గడిచినా ఆ వంశాన్ని ముందుకు తీసుకెళ్లే సంతానం లేకపోవడమే ఆయన చింతకు కారణం. అలాంటి సమయంలోనే దశరథ మహారాజు తన సంతానలేమిని పోగొట్టుకోవడానికి ఒక గొప్ప యజ్ఞం చేయాలని సంకల్పించారు. అదే పరమ పవిత్రమైన పుత్రకామేష్టి యాగం. ఈ యాగాన్ని వేద పండితుడైన ఋష్యశృంగ మహర్షి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యజ్ఞం విజయవంతంగా ముగిసే సమయానికి యజ్ఞగుండం నుండి సాక్షాత్తు అగ్నిదేవుడు ఒక దివ్య పురుషుడి రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. అందులో దేవతలు మెచ్చిన అమృతం లాంటి పవిత్ర పాయసం ఉంది. ఆ పాయసాన్ని దశరథుడికి అందిస్తూ దీనిని రాణులకు పంచమని అగ్నిదేవుడు ఆజ్ఞాపించారు. తన కోరిక నెరవేరబోతుందని గ్రహించిన రాజు ఎంతో సంతోషంగా ఆ ప్రసాదాన్ని తన 3 భార్యలకు పంచారు. కొంతకాలం గడిచాక అయోధ్య రాజ్యమంతా మునిపెన్నడూ లేని ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఆ శుభ గడియ రానే వచ్చింది. పెద్ద రాణి కౌసల్యాదేవి ఒక దివ్య సుందరుడైన బాలుడికి జన్మనిచ్చారు. ఆ పసికందు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరామచంద్రుడు. కేవలం కౌసల్యకే కాదు, మిగిలిన రాణులకు కూడా సంతాన ప్రాప్తి కలిగింది. కైకేయీ దేవికి భరతుడు జన్మించగా సుమిత్రదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. అలా అయోధ్య సామ్రాజ్యానికి 4 యువరాజులు లభించడంతో ఆ రాజ్యం పండగలా మారిపోయింది. బాల్యంలోనే శ్రీరామచంద్రుడు తన అసాధారణమైన గుణాలతో అందరినీ ఆశ్చర్యపరిచేవారు. ఆయనలో వెలకట్టలేని ధైర్యం, ప్రతి ప్రాణిపై అపారమైన కరుణ మరియు ఎప్పుడూ తప్పని నిజాయితీ చిన్నతనం నుండే కనిపించేది. శ్రీరాముడు తన సోదరులతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం ప్రారంభించారు. గురుకులంలో వేదాలు, శాస్త్రాలతో పాటు యుద్ధ విద్యల్లో కూడా ఆరితేరారు. సాక్షాత్తు పరమాత్ముడే అయిన ఒక సాధారణ శిష్యుడిలా క్రమశిక్షణతో గురువు వద్ద సకల విద్యలను అభ్యసించారు. ఒకనాడు అయోధ్య రాజసభలోకి విశ్వామిత్ర మహర్షి అడుగుపెట్టారు. ఆయన రాకతో సభ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. విశ్వామిత్రుడు దశరథ మహారాజును ఒక కోరిక కోరారు. రాజా, నేను చేసే పవిత్ర యజ్ఞాలను రాక్షసులు అడ్డుకుంటున్నారు. వారిని అంతం చేసి నా యజ్ఞాన్ని కాపాడటానికి నీ కుమారుడైన రాముడిని నా వెంట పంపించు అని అడిగారు. అంత చిన్న వయసున్న రాముడిని రాక్షసుల మీదికి పంపాలంటే దశరథుడు మొదట ఎంతో భయపడ్డారు.
తన బిడ్డను వదులుకోలేక తల్లడిల్లిపోయారు. కానీ అప్పుడు విశ్వామిత్రుడు ఒక నిజాన్ని గుర్తు చేశారు. రాముడు సామాన్య బాలుడు కాదు, ఆయనలో అనంతమైన దైవశక్తి ఉంది అని ధైర్యం చెప్పారు. గురువుల ఆజ్ఞ మేరకు తండ్రి అనుమతితో రాముడు తన సోదరుడైన లక్ష్మణుడితో కలిసి మహర్షి వెంట అడవికి బయలుదేరారు. విశ్వామిత్ర మహర్షి వెంట అడవిలోకి వెళ్ళిన రామలక్ష్మణులకు ఒక భయంకరమైన రాక్షసి ఎదురైంది. ఆమె పేరు తాటక. 1000 ఏనుగుల బలం కలిగిన ఆమె ఆ ప్రాంతంలోని మునులను, ప్రజలను పీడిస్తూ యజ్ఞాలను భంగం చేస్తూ ఉండేది. మొదట ఒక స్త్రీని సంహరించడానికి రాముడు కాస్త సంకోచించారు. కానీ లోక కళ్యాణం కోసం అధర్మాన్ని అణచివేయడం క్షత్రియ ధర్మమని విశ్వామిత్రుడు బోధించారు. గురువు ఆజ్ఞను శిరసా వహించిన రాముడు తన వింటి నుండి ఒకే ఒక బాణాన్ని సంధించి ఆ రాక్షసిని సంహరించారు. ఇది రాముడి జీవితంలో జరిగిన మొదటి రాక్షస సంహారం. ఈ విజయంతో ఆ అడవికి తాటక పీడ వదిలిపోయింది. మునుల యజ్ఞానికి ఆటంకం తొలగింది. తాటక సంహారం తర్వాత విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాన్ని ప్రారంభించారు. అయితే ఆ పవిత్ర కార్యానికి ఆటంకం కలిగించడానికి మారీచుడు, సుబాహుడు అనే భయంకరమైన రాక్షసులు తమ అనుచరులతో కలిసి ఆకాశం నుండి రక్తాన్ని, మాంసాన్ని కురిపిస్తూ విరుచుకుపడ్డారు. కానీ సిద్ధంగా ఉన్న శ్రీరామచంద్రుడు తన అమోఘమైన బాణాలతో వారిని ఎదుర్కొన్నారు. సుబాహుడిని సంహరించి మారీచుడిని తన బాణపు వేగంతో సముద్రం అవతలికి విసిరికొట్టారు. అలా రాముడి పరాక్రమం ముందు రాక్షస మాయలు సాగలేదు. రామలక్ష్మణుల కాపలాలో యజ్ఞం ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తయింది. మహర్షులు అందరూ రాముడి ధైర్య సాహసాలను చూసి పులకరించిపోయారు. యజ్ఞం విజయవంతంగా ముగిశాక విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను వెంటబెట్టుకొని మిథిలా నగరానికి ప్రయాణమయ్యారు. ఆ పుణ్యభూమిని విజ్ఞాని, ధర్మాత్ముడైన జనక మహారాజు పరిపాలిస్తున్నారు. అక్కడ ఒక అద్భుతమైన ఘట్టం జరగబోతోంది. జనక మహారాజు తన కుమార్తె సీతాదేవి కోసం ఒక స్వయంవరాన్ని ప్రకటిస్తారు. దేశ విదేశాల నుండి ఎందరో వీరాది వీరులు ఆ వేడుకకు తరలివచ్చారు. మిథిలా నగరంలో ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. అదే సాక్షాత్తు పరమశివుని విల్లు, శివధనస్సు. ఎందరో బలవంతులైన రాజులు, వీరులు దానిని కనీసం కదిలించలేక, ఎత్తలేక వెనుదిరిగారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞతో శ్రీరామచంద్రుడు వినమ్రంగా ముందుకు కదిలారు. ఆ భారీ ధనుస్సును అతి సామాన్యంగా ఎత్తి దానికి అల్లెతాడు బిగించడానికి ప్రయత్నించారు. రాముడి అపరిమితమైన శక్తికి ఆ విల్లు ఒక్కసారిగా విరిగిపోయింది. ఆ శబ్దం మిథిలా నగరం అంతా ప్రతిధ్వనించింది. అక్కడున్న వారంతా రాముడి అసాధారణ పరాక్రమాన్ని చూసి అవాక్కయ్యారు. ఆ శివధనస్సు విరిగిన శబ్దం మిథిలా నగరమంతా మారుమోగింది. అది విన్న జనక మహారాజు పరమానందంతో నా కుమార్తెకు తగిన వీరుడు లభించాడు అని ప్రకటించారు. ఆమె మరెవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన సీతాదేవి. విశ్వామిత్ర మహర్షి ఆశీస్సులతో దశరథ మహారాజు సమక్షంలో సీతారాముల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. లోకమంతా మెచ్చిన ఈ సీతా కళ్యాణం రామాయణ మహాగాథలోనే అత్యంత పవిత్రమైన మరియు మధురమైన ఘట్టం. బాలకాండ అనేది కేవలం రామాయణానికి ఆరంభం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన జీవన ప్రయాణానికి పునాది. ఇక్కడ మనం శ్రీరాముడి దివ్యమైన జననం, ఆయన ప్రదర్శించిన అసాధారణమైన ధైర్యం, అడుగడుగునా ఆయన పాటించిన ధర్మం మరియు సీతాదేవితో జరిగిన ఆ పవిత్ర వివాహం వంటి కీలక ఘట్టాలను చూసాం. కానీ ఇది మహాసముద్రంలో మొదటి అల వంటిది మాత్రమే. ఇక్కడి నుండి రామాయణం ఒక గొప్ప ప్రయాణంగా మారుతుంది.
అయోధ్య రాజ్యపు వీధుల నుండి దట్టమైన అడవుల వరకు రాముడు ఎదుర్కోబోయే సవాళ్ళు, ఆయన చేసే పోరాటాలు మానవాళికి ఎన్నో పాఠాలను నేర్పుతాయి. అంత ప్రేమించే రాజ్యం, అంత ధర్మంగా జీవించే యువరాజు అన్నింటినీ వదిలి అడవికి వెళ్ళాల్సి వస్తే అసలేం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. శ్రీరాముడి జీవితంలో అతిపెద్ద మలుపు. ఆ అంకం పేరే అయోధ్యకాండ. ఇక్కడి నుండి కథ కాదు, వేదన మొదలవుతుంది. ఆయన ఒక యువరాజు, రాజ్యమంతా కోరుకుంటున్న కాబోయే రాజు, ప్రజల గుండెల్లో కొలువైన అద్భుతమైన నాయకుడు. రేపే పట్టాభిషేకం. అయోధ్య అంతా పండుగ వెలుగుల్లో మునిగిపోయింది. కానీ ఒక్క నిర్ణయం, ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని, చరిత్రను మలుపు తిప్పేస్తుంది. కిరీటాన్ని ధరించాల్సిన శిరస్సు నారచీరలు కట్టుకుని అడవి బాట పడుతుంది. ఆ యువరాజు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు. రామాయణంలో 2వ అధ్యాయం అయోధ్యకాండ. ఇందులో మనం చూసేది కేవలం రాముడి వనవాసం కాదు, తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలిన ధర్మం, అన్న వెంటే నీడలా సాగిన తమ్ముడి అనురాగం, ఒక తల్లి తీసుకున్న కఠిన నిర్ణయం ఎలా ఒక మహాసంగ్రమానికి, లోక కళ్యాణానికి దారితీసిందో ఈ కాండలో చూస్తాం. అప్పుడు అయోధ్య రాజ్యం శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతోంది. కాలక్రమేణా మహారాజు దశరథుడు వృద్ధాప్యానికి చేరువయ్యారు. తన అనంతర బాధ్యతలను స్వీకరించడానికి రాముడే అత్యంత యోగ్యుడని ఆయన నమ్మకం. రాముడు కేవలం యువరాజు మాత్రమే కాదు, అసలైన ధర్మానికి నిలువుటద్దం. అందుకే ప్రజలందరూ అతన్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తారు. అటువంటి రాముడికి పట్టాభిషేకం చేయాలని దశరథుడు తీసుకున్న నిర్ణయం అయోధ్యలో కొత్త వెలుగులు నింపింది. మొత్తం నగరం ఆనంద డోలికల్లో మునిగిపోయింది. తమ ప్రియతమ నాయకుడిని రాజుగా చూడాలన్న ఉత్సాహంతో ప్రజలందరూ పండుగ వాతావరణంలో మునిగిపోయారు. రాజభవనపు చీకటి మూలల్లో ఒక కుట్ర రూపుదిద్దుకుంది. కైకేయికి అత్యంత నమ్మకస్తురాలైన దాసి మందర. అయోధ్య అంతా పండుగ చేసుకుంటుంటే మందర మనసులో మాత్రం అసూయ విషం చిమ్మింది. మెల్లగా కైకేయి చెంతకు చేరి విషపూరితమైన మాటలతో ఆమె మనసును విరిచే ప్రయత్నం చేసింది. రాముడు పట్టాభిషిక్తుడైతే నీ కుమారుడు భరతుడు కేవలం ఒక సేవకుడిలా మిగిలిపోతాడు అంటూ మందర నూరిపోసిన అబద్ధాలు కైకేయి మాతృహృదయాన్ని భయపెట్టాయి. ప్రేమతో నిండిన ఆ తల్లి మనసులో అధికార కాంక్షను, భవిష్యత్తుపై భయాన్ని మందర విజయవంతంగా నాటింది. ఆ ఒక్క క్షణం అయోధ్య తలరాతనే మార్చేసింది. గతంలో ఒక యుద్ధ భూమిలో దశరథుడి ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా కైకేయికి ఆయన 2 వరాలు ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు అడుగుతాను అని అప్పుడు దాచుకున్న ఆ వరాలే ఇప్పుడు అయోధ్య పాలిట శాపాలుగా మారాయి. మందర మాటలతో మనసు మారిన కైకేయి ఆ పాత బాకీని ఇప్పుడు తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. దశరథుడి ముందు నిలబడి నిశ్చయంగా కోరింది, నా కుమారుడు భరతుడు ఈ రాజ్యానికి రాజు కావాలి. నా కళ్ళ ముందే రాముడు 14 ఏళ్ల పాటు అడవికి వెళ్ళాలి. ఆ మాటలు విన్న దశరథుడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. కన్న కొడుకును ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే ఆ తండ్రికి ఆ మాటలు శూలాల్లా తగిలాయి. పిడుగు పడ్డట్టు నిశ్చేష్టుడైపోయాడు. ఒకవైపు పుత్రవాత్సల్యం, మరోవైపు ఇచ్చిన మాట తప్పకూడదనే సత్యవ్రతం. రాజుగా మాట తప్పలేడు, తండ్రిగా కొడుకుని వదలలేడు. ఆ క్షణం దశరథుడి మౌనం అయోధ్య భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. దశరథుడి మందిరం నుండి రాముడికి పిలుపు వచ్చింది. తండ్రి గుండె భారంగా ఉండటం చూసి ఏం జరిగిందో తెలుసుకున్న రాముడు ఒక్క క్షణం కూడా చలించలేదు. చుట్టూ ఉన్న వారంతా ఈ అన్యాయాన్ని చూసి రాముడు ఆగ్రహిస్తాడని, తిరుగుబాటు చేస్తాడని అనుకున్నారు. కానీ రాముడి ముఖంలో అదే ప్రశాంతత, అదే చిరునవ్వు.
తండ్రి ఆజ్ఞే నాకు శిరోధార్యం, ఆయన మాటను నిలబెట్టడం కంటే నాకేదీ ముఖ్యం కాదు అని గంభీరంగా బదులిచ్చాడు. కిరీటాన్ని వదిలి కారడువులకు వెళ్ళడానికి ఒక్క క్షణంలో సిద్ధమయ్యాడు. రాజ్యం దక్కినప్పుడు పొంగిపోలేదు, అడవికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కుంగిపోలేదు. అదే రామచంద్రుడి గొప్పతనం. అధికార వ్యామోహం కంటే పితృవాక్య పరిపాలనే మిన్న అని చాటి చెప్పిన ఆ క్షణం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. రాముడు అడవికి వెళ్తున్నాడన్న వార్త వినగానే సీతమ్మ గుండె చెరువయ్యింది. కానీ ఆమె కృంగిపోలేదు. భర్తను వదిలి అయోధ్యలో సుఖాలను అనుభవించడం ఆమెకు ఊహాతీతం. రాముడు ఆమెను వారించడానికి ప్రయత్నించాడు. అడవిలో కష్టాలు, భయంకరమైన మృగాలు, ఎండనక వాననక పడాల్సిన ఇబ్బందుల గురించి వివరించాడు. కానీ సీత చిరునవ్వుతో ఒక్కటే చెప్పింది, స్వామి, పండిన ఆకు చెట్టును వదిలి ఉండగలదా? సూర్యుడు లేనిదే కాంతి ఉంటుందా? మీరు ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్య. మీ అడుగుజాడలే నా మార్గం. రాజభోగాలను తృణప్రాయంగా వదిలేసి భర్త వెంటే కారడవులకు నడవాలని ఆమె తీసుకున్న ఆ దృఢ నిర్ణయం ఆదర్శ దాంపత్యానికి నిలువుటద్దంగా నిలిచింది. అన్న అడవికి వెళ్తున్నాడన్న వార్త వినగానే లక్ష్మణుడి రక్తం మరిగిపోయింది. అన్యాయాన్ని సహించలేని ఆ వీరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. కానీ రాముడి శాంత స్వభావం ముందు తన కోపాన్ని ఆపుకొని ఒక్కటే నిశ్చయించుకున్నాడు. రాముడు కేవలం తన అన్నయ్య మాత్రమే కాదు, అతనికి సర్వస్వం, నడిచే దైవం. అన్నయ్య, నువ్వు లేని అయోధ్య నాకు శూన్యం. నువ్వు వెళ్ళే దారిలో ముళ్లను తొలగించే సేవకుడిగా, నిన్ను కాపాడే రక్షకుడిగా నీ వెంటే వస్తాను అని రాముడి పాదాలపై పడ్డాడు. తన భార్యను, రాజభోగాలను, కడకు నిద్రను కూడా వదిలేసి 14 పాటు అన్నదమ్ముల అనురాగానికి నిలువుటద్దంగా నిలిచాడు లక్ష్మణుడు. ఆ సోదర భక్తికి సాటి మరేదీ లేదు. రాముడు అడవికి వెళుతున్నాడన్న వార్త అయోధ్యలో కారు చిచ్చులా వ్యాపించింది. నిన్నటి వరకు పండుగ వెలుగులతో మెరిసిన నగరం ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి, అంతులేని దుఃఖంలోకి జారుకుంది. ఆ బాలగోపాలం వీధుల్లోకి వచ్చారు. కళ్ళలో నీళ్లు నిండని మనిషి లేడు. రాముడు, సీత, లక్ష్మణులు రథం ఎక్కుతుంటే అయోధ్య ప్రజలు ఆ రథంపై పడి రోదించారు. మా రాముడు లేని అయోధ్య మాకు వద్దు, మేము నీ వెంటే అడవికి వస్తాం అంటూ వేల సంఖ్యలో జనం రథం వెంట పరుగులు తీశారు. తమ ప్రాణప్రదమైన నాయకుడిని వదిలి ఉండలేక దుమ్ము ధూళి అని చూడకుండా మైళ్ళ దూరం రథం వెంటే నడిచారు. కానీ రాముడు వారిని శాంతింపజేశాడు. ప్రజలారా, తండ్రి మాటను నిలబెట్టడం నా ధర్మం. మీరు తిరిగి వెళ్ళి భరతుడిని నా స్థానంలో గౌరవించండి అంటూ వారిని ఓదార్చి కన్నీళ్లతో కూడిన హృదయంతో ముందుకు సాగాడు. అయోధ్య పొలిమేరలు దాటే వరకు ఆ క్రందనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకవైపు ప్రజల ఆక్రందన, మరోవైపు అడవి వైపు సాగే ధర్మ పయనం. అక్కడే అయోధ్యకాండ ఒక భావోద్వేగపూరితమైన ముగింపుకు చేరుకుంది. రాముడు అడవికి వెళ్ళిన క్షణం నుండి అయోధ్య రాజభవనం ఒక శ్మశానంలా మారిపోయింది. కన్న కొడుకును కళ్ళ ముందే అడవులకు పంపిన ఆ తండ్రి గుండె ముక్కలైపోయింది. ఆ రాత్రి దశరథుడికి నిద్రలేదు. కేవలం అంతులేని దుఃఖం, తీరని పశ్చాత్తాపం మాత్రమే మిగిలాయి. కౌసల్య చెంత చేరి గతంలో తాను చేసిన ఒక పొరపాటును, అదే శ్రవణ కుమారుడి మరణం గుర్తు చేసుకుంటూ పుత్రశోకంతోనే నా మరణం తథ్యం అని విలపించాడు. కళ్ళు మూసినా తెరిచినా ఆయనకు రాముడి చిరునవ్వే కనిపిస్తోంది. రామా రామా అంటూ ఆ ప్రాణప్రదమైన నామస్మరణ చేస్తూనే ఆ వృద్ధరాజు కన్ను మూశాడు. ఒక చక్రవర్తిగా లోకాన్ని పాలించిన ఒక తండ్రిగా కొడుకు ఎడబాటును భరించలేక తన ప్రాణాలను వదిలేశాడు. అయోధ్య సూర్యుడు అస్తమించాడు. ఆకాశం కూడా కన్నీరు మున్నీరైంది. భరతుడు అప్పటి వరకు తన మేనమామల ఇంట్లో ఉన్నాడు.
అయోధ్యకు తిరిగి రాగానే అతనికి కనిపించింది పండుగ వెలుగులు కావు, శ్మశాన వైరాగ్యం. తండ్రి మరణం, అన్న వనవాసం, ఈ వార్తలు విన్న భరతుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అసలు వీటన్నిటికీ కారణం తన తల్లే అని తెలిసినప్పుడు భరతుడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమ్మా, లోకమంతా పూజించే రాముడిని అడవికి పంపి ఈ ముళ్ళ కిరీటాన్ని నాకు ఇస్తావా? ఇది రాజ్యం కాదు, నా అన్న ప్రాణం అంటూ కైకేయిని నిలదీశాడు. మాతృప్రేమ కంటే ధర్మమే మిన్న అని చాటి చెప్పిన భరతుడు ఆ క్షణమే ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాజభోగాలను తృణప్రాయంగా వదిలేసి పాదచారి అయి అడవి బాట పట్టాడు. అన్నయ్యను తిరిగి తీసుకువచ్చి అయోధ్య సింహాసనంపై కూర్చోబెట్టే వరకు నాకు విశ్రాంతి లేదు అని శపథం చేస్తూ రాముడిని వెతుక్కుంటూ బయలుదేరాడు. భరతుడు చిత్రకూట పర్వతం వద్ద రాముడిని కలుసుకున్నాడు. అన్న పాదాలపై పడి కన్నీళ్లతో అయోధ్యకు తిరిగి రమ్మని వేడుకున్నాడు. అన్నయ్య, ఈ రాజ్యం నీది. తల్లి చేసిన తప్పుకు నన్ను శిక్షించకు. పట్టాభిషిక్తుడవై మమ్మల్ని పాలించు అని ప్రార్థించాడు. అక్కడున్న వారందరూ భరతుడి నిస్వార్థాన్ని చూసి చలించిపోయారు. కానీ రాముడు మాత్రం మేరు పర్వతంలా స్థిరంగా ఉన్నాడు. భరతుడిని ఆత్మీయంగా కౌగిలించుకొని ఎంతో ప్రశాంతంగా ఇలా అన్నాడు. భరతా, రాజ్యం మీద కోరికతోనో అడవి మీద భయంతోనో నేను ఇక్కడికి రాలేదు. నా తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం నా పరమధర్మం. సత్యం కంటే రాజ్యం గొప్పది కాదు. ఆయన ఆజ్ఞ ప్రకారం 14 ఏళ్ల వనవాసం తీరాల్సిందే. నువ్వు అయోధ్యకు వెళ్ళి ధర్మబద్ధంగా పాలించు. నేను ఇక్కడ పితృవాక్య పరిపాలన చేస్తాను. రాజ్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డ తమ్ముడు ఒకవైపు, తండ్రి మాట కోసం ఆ రాజ్యాన్ని తిరస్కరించిన అన్న మరోవైపు. అన్నాదమ్ముల అనురాగానికి అంతకంటే గొప్ప నిదర్శనం చరిత్రలో మరొకటి లేదు. అన్న నిర్ణయం అచంచలమని భరతుడికి అర్థమైంది. కానీ రాముడి లేని అయోధ్యలో తాను రాజుగా సింహాసనంపై కూర్చోవడం అతనికి నరకంతో సమానం. అందుకే కన్నీళ్లతో రాముడి పాదాలకు నమస్కరించి ఒక విన్నపం చేశాడు. అన్నయ్య, నువ్వు వచ్చే వరకు ఈ రాజ్యం నీదే. నీ ప్రతినిధిగా మాత్రమే నేను ఇక్కడ ఉంటాను. నీ పాదుకలనే ఈ సింహాసనంపై ఉంచి వాటి ఆజ్ఞ ప్రకారమే పాలన సాగిస్తాను అని రాముడి పాదుకలను తలమీద పెట్టుకుని అయోధ్యకు తిరుగు పయనమయ్యాడు. అయోధ్యకు చేరుకున్న భరతుడు రాజభవనంలో అడుగుపెట్టలేదు. నగరానికి దూరంగా నంది గ్రామంలో ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకున్నాడు. సింహాసనంపై అన్న పాదుకలను ఉంచి తాను మాత్రం ఒక మునిలా జీవిస్తూ 14 ఏళ్ల పాటు రాముడి ప్రతినిధిగా రాజ్యాన్ని కాపాడాడు. అధికారం కోసం రక్తపాతాలు జరిగే ఈ లోకంలో అన్న పాదుకలకు పట్టాభిషేకం చేసిన భరతుడి నిస్వార్థం భారతీయ సంస్కృతిలోనే ఒక అద్భుతమైన అధ్యాయం. అయోధ్యకాండం కేవలం ఒక కథ కాదు, అది మానవ సంబంధాల కలయిక, విలువల సమాహారం. ఇందులో ప్రతి పాత్ర మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. సింహాసనాన్ని తృణప్రాయంగా వదిలి తండ్రి మాట కోసం అడవి బాట పట్టిన రాముడు ధర్మానికి మించిన రాజ్యం లేదు అని చాటి చెప్పాడు. అన్న వెంటనే నీడలా సాగి కంటి పాపలా కాపాడుకున్న లక్ష్మణుడు సోదర ప్రేమకు నిలువుటద్దంగా నిలిచాడు. రాజభోగాలను కాదని కష్టాల్లోనూ భర్త అడుగుజాడల్లో నడిచిన సీతమ్మ ఆదర్శ దాంపత్యానికి నిర్వచనమైంది. చేతికి వచ్చిన రాజ్యాన్ని తిరస్కరించి అన్న పాదుకులనే దైవంగా భావించిన భరతుడు అధికార వ్యామోహం లేని మహోన్నత వ్యక్తిత్వాన్ని చూపాడు. ఒక తల్లి నిర్ణయం, ఒక తండ్రి శోకం, ఒక కొడుకు త్యాగం. అయోధ్యకాండ మనకు నేర్పేది ఒక్కటే: పరిస్థితులు ఏవైనా, ఎదురు దెబ్బలు తగిలినా సత్యం మరియు ధర్మం వైపే నిలబడాలి. రామాయణ మహాకావ్యంలో అయోధ్యకాండ ఒక భావోద్వేగాల ప్రవాహం.
అధికార గర్వం లేని ఒక యువరాజు, పదవి కంటే పాదుకులనే మిన్నగా భావించిన ఒక తమ్ముడు, నీడలా సాగిన ఇల్లాలు, ఇలా ప్రతి పాత్ర ఒక గొప్ప ఆదర్శాన్ని మన ముందు ఉంచింది. రాజసౌధాల నుండి కథ ఇప్పుడు కారడవుల వైపు మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు సుకుమారంగా పెరిగిన సీతారామలక్ష్మణులు ఇప్పుడు ప్రకృతి ఒడిలో అడుగు పెట్టబోతున్నారు. అక్కడ వారికి సరికొత్త సవాళ్లు, అపరిచితమైన వ్యక్తులు మరియు ఊహించని పరీక్షలు ఎదురు కాబోతున్నాయి. ధర్మం కోసం సాగే ఈ మహాప్రయాణం తదుపరి అధ్యాయం అరణ్యకాండ. అరణ్యకాండ మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది. నెక్స్ట్, ఒక రాజకుమారుడు, ఒక రాజకుమారి, అడవిలో ప్రశాంతమైన జీవితం. అంతా సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలోనే విధి ఒక వింత నాటకం ఆడింది. ఆ ఒక్క మలుపు రామాయణ మహాకావ్యం దిశనే మార్చేసింది. ఒక రాక్షసుడి కుట్ర, ఒక మాయామృగం, ఆపై ఊహించని అపహరణ. రామాయణం ఒక కొత్త మలుపు తిరిగింది. ఇదే అరణ్యకాండ. శ్రీరాముడి జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షకు నాంది పలికిన ఆ ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. అడవిలో ఆ ముగ్గురి ప్రయాణం మొదట ఎంతో ప్రశాంతంగా సాగింది. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ పచ్చని ప్రకృతి ఒడిలో చిన్న చిన్న ఆశ్రమాలు నిర్మించుకొని ఒదిగిపోయారు. అక్కడ వారు ఎందరో మహర్షులను కలుసుకున్నారు. ఆ ఋషులందరికీ రాముడంటే ఎనలేని గౌరవం. ఎందుకంటే వారికి కనిపించింది కేవలం ఒక రాజ్యపు యువరాజు మాత్రమే కాదు, సాక్షాత్తు నడిచే ధర్మం. ప్రకృతితో మమేకమవుతూ సాగుతున్న వారి వనవాసం ఒక తపస్సులా సాగిపోయింది. ఆ అడవిలో ప్రశాంతంగా సాగుతున్న వారి వనవాసాన్ని ఒక రాక్షసి రాక అతలాకుతలం చేసింది. ఆమె పేరే శూర్పణఖ. రాముడి తేజస్సును చూసి ముగ్ధురాలైన ఆమె తనను వివాహం చేసుకోమని కోరింది. దానికి రాముడు చిరునవ్వుతో సమాధానమిస్తూ, నేను ఇప్పటికే సీతను వరించి ఏకపత్ని వ్రతంతో ఉన్నాను అని సున్నితంగా తిరస్కరించాడు. వెంటనే ఆమె చూపు లక్ష్మణుడి వైపు తిప్పింది. కానీ అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆగ్రహంతో ఊగిపోతూ సాక్షాత్తు సీతాదేవి పైనే దాడికి దిగింది. ఆ క్షణంలో తన అన్నా వదినలను కాపాడుకోవడానికి లక్ష్మణుడు తన ఖడ్గాన్ని జులిపించి ఆమె ముక్కును కోసేశాడు. రామాయణ యుద్ధానికి పునాది పడిన భీకర ఘట్టం ఇదే. అవమానంతో రగిలిపోతూ శూర్పణఖ నేరుగా లంకకు వెళ్ళి తన అన్న అయిన రావణుడి ముందు నిలబడింది. తన ముక్కు కోసిన వైనాన్ని చెప్తూనే సీతాదేవి అపురూప సౌందర్యం గురించి వివరించింది. ఆమె మాటలు విన్న రావణుడి మనసులో ప్రతీకారంతో పాటు ఒక దురాశ మొదలైంది. రాముడిపై పగ తీర్చుకోవాలన్నా, ఆ జగన్మాతను దక్కించుకోవాలన్నా ఒకటే మార్గమని భావించాడు. అదే సీతాపహరణం. అధర్మపు అడుగులకు, రామాయణ మహాసంగ్రమానికి అక్కడే బీజం పడింది. సీతను అపహరించడానికి రావణుడు ఒక కుటిలమైన పన్నాగాన్ని పన్నాడు. తన అనుచరుడైన మారీచుడిని పిలిపించి ఒక మాయాజాలానికి తెరలేపాడు. రావణుడి ఆదేశం మేరకు మారీచుడు అపురూపమైన బంగారు జింకగా రూపం మార్చుకున్నాడు. ఆ జింక శరీరంపై మెరిసే బంగారు ఛాయ, వింతైన చుక్కలు సీతాదేవిని కట్టిపడేశాయి. మునుపెన్నడూ చూడని ఆ మృగాన్ని చూడగానే ఆమె పరవశించిపోయింది. ఆ జింక అందానికి ముగ్ధురాలైన సీత రాముడితో ఇలా అంది, స్వామి, ఆ బంగారు జింక ఎంత ముచ్చటగా ఉందో చూడండి. నా కోసం దాన్ని పట్టుకొని తీసుకురండి. ఆమె కోరిక వెనుక ఉన్న రావణుడి కుట్రను గ్రహించలేక రాముడు ఆ మాయామృగం వెనుక అడుగులు వేశారు. రామాయణంలో అతి పెద్ద విపత్తుకు ఆ బంగారు జింక ఒక వంతెనలా మారింది. సీత కోరిక మేరకు రాముడు ఆ మాయామృగాన్ని పట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు.
కానీ అది సామాన్యమైన జింక కాదు కదా. రాముడికి అంది అందనట్లుగా మాయలు చేస్తూ అతడిని అడవిలో ఎంతో దూరం తీసుకువెళ్ళాడు మారీచుడు. చివరికి అది రాక్షసుడి మాయ అని గ్రహించిన రాముడు తన బాణాన్ని సంధించాడు. ఆ బాణం తగిలిన వెంటనే మారీచుడు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. కానీ చనిపోయే ముందు కూడా రావణుడి కుట్రను అమలు చేస్తూ అచ్చం రాముడి గొంతుతోనే పెద్దగా ఆర్తనాదం చేశాడు. లక్ష్మణ, సీత! అడవి అంతా మారుమోగిన ఆ కేక ఆశ్రమంలో ఉన్న సీతమ్మ గుండెల్లో ఆందోళన రేకెత్తించింది. అపాయం రాముడికి కాదు, సీతకే పొంచి ఉందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. అడవిలో ప్రతిధ్వనించిన ఆ భీకరమైన కేక సీతమ్మ చెవిన పడగానే ఆమె గుండె ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. అది తన ప్రాణనాథుడి గొంతుకని భ్రమపడి ఏదో ఆపద జరిగిందని వణికిపోయింది. వెంటనే లక్ష్మణుడిని పిలిచి, వెళ్ళు లక్ష్మణ, మీ అన్నయ్య ఆపదలో ఉన్నారు, త్వరగా వెళ్ళు అంటూ ప్రాధేయపడింది. కానీ రాముడి పరాక్రమం తెలిసిన లక్ష్మణుడు మొదట కదలలేదు. అది మాయావి అయిన రాక్షసుడి కుతంత్రమని, రాముడికి ఏ ప్రమాదమూ జరగదని అతనికి తెలుసు. కానీ పుట్టెడు దుఃఖంతో భయంతో సీతమ్మ ఆందోళన చెందుతూ లక్ష్మణుడిని త్వరపెట్టింది. ఆమె కన్నీటిని ఆవేదనను చూడలేక చివరకు మనసును చంపుకొని వదినమ్మను ఒంటరిగా విడిచిపెట్టి రాముడి జాడ కోసం అడవిలోకి బయలుదేరాడు లక్ష్మణుడు. అదే అదునుగా చూస్తున్న రావణుడికి మార్గం సుగమమయ్యింది. లక్ష్మణుడు వెళ్ళిపోవడంతో ఆశ్రమం వద్ద సీతమ్మ ఒంటరిదయ్యింది. అడవిలో నిశ్శబ్దం అలుముకుంది. కానీ అది రాబోయే తుపాను ముందున్న ప్రశాంతత అని ఆమె గ్రహించలేకపోయింది. సరిగ్గా అదే సమయంలో ఒక వృద్ధ సన్యాసి వేషంలో రావణుడు ఆశ్రమం ముందుకు వచ్చాడు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న రావణుడికి లక్ష్మణుడు గీసిన రేఖ అడ్డు వచ్చింది. దాంతో రావణుడు భవతీ భిక్షాందేహి అంటూ పిలిచాడు. ఆ పిలుపు విని సీతమ్మ అతిథిని గౌరవించడం ధర్మమని భావించింది. భిక్ష వేయడానికి కుటీరం వెలుపలికి వచ్చింది. ఆమె అడుగు బయటపడగానే సాధువు రూపంలో ఉన్న రావణుడు ఒక్కసారిగా తన అట్టహాస్తాన్ని ప్రదర్శిస్తూ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. 10 తలల ఆ భయంకర రూపం చూసి సీతమ్మ నిశ్చేష్టురాలయ్యింది. ఏమాత్రం కనికరం లేకుండా ఆమె అరుపులను లెక్క చేయకుండా రావణుడు సీతను బలవంతంగా తన పుష్పక విమానంలో ఎక్కించుకొని ఆకాశ మార్గాన లంకకు బయలుదేరాడు. రామాయణ కథలో అత్యంత విషాదకరమైన కీలకమైన మలుపు ఇదే. ఆకాశ మార్గాన సీతమ్మ ఆర్తనాదాలు విన్న ఒక వృద్ధ పక్షి ఆమెను రక్షించడానికి ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చింది. ఆ పక్షి పేరే జటాయువు. రాముడి తండ్రి దశరథుడికి ఈ జటాయువు ప్రాణమిత్రుడు. తన మిత్రుడి కోడలిని కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన ముక్కుతో పదునైన గోళ్లతో రావణుడిపై విరుచుకుపడి భీకరమైన యుద్ధం చేశాడు. ఆ రాక్షస రాజును ముప్పు తిప్పలు పెట్టి కాసేపు గడగడలాడించాడు. కానీ దుర్మార్గుడైన రావణుడు తన వాడి అయిన ఖడ్గంతో జటాయువు రెక్కలను నరికేశాడు. తీవ్రమైన గాయాలతో నెత్తురోడుతూ జటాయువు నేలకూలాడు. ఆ నిస్సహాయ స్థితిలో తనను రక్షించే నాథుడు లేక సీతమ్మ తన ఆభరణాలను ఒక మూటెలో కట్టి కిందికి విసిరింది. సీతమ్మ కన్నీరు మున్నీరుగా విలిపిస్తుండగా రావణుడు ఆమెను లంకకు తీసుకెళ్ళాడు. జటాయువు తన ప్రాణాలను పణంగా పెట్టి చేసిన ఆ పోరాటం రామాయణంలోనే అద్వితీయమైన త్యాగంగా నిలిచిపోయింది. ఆశ్రమానికి తిరిగి వచ్చిన రాముడికి ఎదురు వచ్చే సీతమ్మ కనిపించలేదు. శూన్యంగా ఉన్న ఆ కుటీరాన్ని చూసి ఆయన గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయ్యింది. సీత, సీత అంటూ అడవి అంతా వెతికాడు.
చెట్లను, పుట్టలను, పక్షులను కూడా నా సీత ఎక్కడా అని అడుగుతూ విలపించాడు. ఆ అన్వేషణలో రాముడికి రక్తమోడుతూ కొన ఊపిరితో ఉన్న జటాయువు కనిపించాడు. ప్రాణాలు పోతున్న రాముడి కోసం ఎదురు చూస్తున్న ఆ పక్షిరాజు రావణుడు సీతమ్మను అపహరించి ఏ దిశగా వెళ్ళాడో చెప్పాడు. ఆ చేదు వార్తను రాముడికి చేరవేసి తన కర్తవ్యాన్ని నెరవేర్చి రాముడి ఒడిలోనే కన్నుమూశాడు. ఒకవైపు సీతమ్మ వియోగం, మరోవైపు తన తండ్రి సమానమైన జటాయువు మరణం రాముడిని పుట్టెడు దుఃఖంలో ముంచెత్తాయి. కానీ అదే సమయంలో రావణుడి అంతానికి నాంది పలికే ధైర్యాన్ని కూడా ఇచ్చాయి. ఈ ఒక్క ఘట్టం రాముడి జీవితాన్నే మార్చివేసింది. అంతవరకు రాజకుమారుడిగా వనవాసిగా ఉన్న రాముడు ఇప్పుడు ఒక ధర్మయోధుడిగా మారాడు. తన హృదయంలో సీతమ్మ వియోగం ఉన్నా కళ్ళలో నిప్పులు చెరుగుతూ రావణుడి అంతానికి నాంది పలికాడు. అప్పటి నుంచి అతని లక్ష్యం ఒక్కటే, ఆకాశం దాటిన సముద్రాన్ని చీల్చినా సరే సీతమ్మను తిరిగి తీసుకురావడం. దుర్మార్గుడైన రావణుడిని ఎదుర్కొని అధర్మాన్ని రూపుమాపడం. అలా ప్రశాంతంగా మొదలైన అరణ్యకాండ రామాయణ మహాసంగ్రమానికి పునాది వేస్తూ ఒక విరోచితమైన మలుపు తిరిగింది. ఇక్కడి నుంచే రాముడి అసలైన యుద్ధం మొదలైంది. అరణ్యకాండ మనకు ఒక గొప్ప జీవన సత్యాన్ని బోధిస్తుంది. జీవితంలో ప్రశాంతత అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒక్కోసారి మనం ఊహించని ఒక చిన్న సంఘటన మన జీవిత గమనాన్నే పూర్తిగా మార్చివేయవచ్చు. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతటి అపాయం పొంచి ఉన్నా ధర్మం కోసం పోరాడే వ్యక్తి ఎప్పుడూ వెనుకడుగు వేయడు. కన్నీళ్లను ఆయుధాలుగా మార్చుకుని లక్ష్యం వైపు సాగిపోవడమే అసలైన వీరత్వం అని రాముడి జీవితం మనకు నిరూపిస్తుంది. చివరికి గెలిచేది సత్యం మరియు ధర్మం మాత్రమే. రామాయణ మహాకావ్యంలో అరణ్యకాండ ఒక అత్యంత కీలకమైన మలుపు. ప్రశాంతంగా సాగుతున్న రాముడి వనవాసాన్ని ఒక భీకరమైన యుద్ధం వైపు మళ్లించిన ఘట్టం ఇది. అయితే సీతమ్మ కోసం వెతుకుతున్న రాముడు ఇప్పుడు ఒంటరివాడు కాదు. తన అన్వేషణలో తోడుగా నిలిచే ఒక మహాబలశాలి, ఒక అసాధారణమైన మిత్రుడు ఆయనకు త్వరలోనే లభించబోతున్నాడు. ఆ మహామిత్రుడు ఎవరు? రామాయణ కథ ఏ మలుపు తిరగబోతోంది? ఇవన్నీ తెలియాలంటే మన ప్రయాణం తదుపరి కాండలో కొనసాగాల్సిందే. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రాజకుమారుడు, ఒక రాజకుమారి, అడవిలో ప్రశాంతమైన జీవితం. అంతా సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలోనే విధి ఒక వింత నాటకం ఆడింది. ఆ ఒక్క మలుపు రామాయణ మహాకావ్యం దిశనే మార్చేసింది. ఒక రాక్షసుడి కుట్ర, ఒక మాయామృగం, ఆపై ఊహించని అపహరణ. రామాయణం ఒక కొత్త మలుపు తిరిగింది. ఇదే అరణ్యకాండ. శ్రీరాముడి జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షకు నాంది పలికిన ఆ ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. అడవిలో ఆ ముగ్గురి ప్రయాణం మొదట ఎంతో ప్రశాంతంగా సాగింది. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ పచ్చని ప్రకృతి ఒడిలో చిన్న చిన్న ఆశ్రమాలు నిర్మించుకొని ఒదిగిపోయారు. అక్కడ వారు ఎందరో మహర్షులను కలుసుకున్నారు. ఆ ఋషులందరికీ రాముడంటే ఎనలేని గౌరవం. ఎందుకంటే వారికి కనిపించింది కేవలం ఒక రాజ్యపు యువరాజు మాత్రమే కాదు, సాక్షాత్తు నడిచే ధర్మం. ప్రకృతితో మమేకమవుతూ సాగుతున్న వారి వనవాసం ఒక తపస్సులా సాగిపోయింది. ఆ అడవిలో ప్రశాంతంగా సాగుతున్న వారి వనవాసాన్ని ఒక రాక్షసి రాక అతలాకుతలం చేసింది. ఆమె పేరే శూర్పణఖ. రాముడి తేజస్సును చూసి ముగ్ధురాలైన ఆమె తనను వివాహం చేసుకోమని కోరింది. దానికి రాముడు చిరునవ్వుతో సమాధానమిస్తూ, నేను ఇప్పటికే సీతను వరించి ఏకపత్ని వ్రతంతో ఉన్నాను అని సున్నితంగా తిరస్కరించాడు. వెంటనే ఆమె చూపు
లక్ష్మణుడి వైపు తిప్పింది. కానీ అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆగ్రహంతో ఊగిపోతూ సాక్షాత్తు సీతాదేవి పైనే దాడికి దిగింది. ఆ క్షణంలో తన అన్నా వదినలను కాపాడుకోవడానికి లక్ష్మణుడు తన ఖడ్గాన్ని జులిపించి ఆమె ముక్కును కోసేశాడు. రామాయణ యుద్ధానికి పునాది పడిన భీకర ఘట్టం ఇదే. అవమానంతో రగిలిపోతూ శూర్పణఖ నేరుగా లంకకు వెళ్ళి తన అన్న అయిన రావణుడి ముందు నిలబడింది. తన ముక్కు కోసిన వైనాన్ని చెప్తూనే సీతాదేవి అపురూప సౌందర్యం గురించి వివరించింది. ఆమె మాటలు విన్న రావణుడి మనసులో ప్రతీకారంతో పాటు ఒక దురాశ మొదలైంది. రాముడిపై పగ తీర్చుకోవాలన్నా, ఆ జగన్మాతను దక్కించుకోవాలన్నా ఒకటే మార్గమని భావించాడు. అదే సీతాపహరణం. అధర్మపు అడుగులకు, రామాయణ మహాసంగ్రమానికి అక్కడే బీజం పడింది. సీతను అపహరించడానికి రావణుడు ఒక కుటిలమైన పన్నాగాన్ని పన్నాడు. తన అనుచరుడైన మారీచుడిని పిలిపించి ఒక మాయాజాలానికి తెరలేపాడు. రావణుడి ఆదేశం మేరకు మారీచుడు అపురూపమైన బంగారు జింకగా రూపం మార్చుకున్నాడు. ఆ జింక శరీరంపై మెరిసే బంగారు ఛాయ, వింతైన చుక్కలు సీతాదేవిని కట్టిపడేశాయి. మునుపెన్నడూ చూడని ఆ మృగాన్ని చూడగానే ఆమె పరవశించిపోయింది. ఆ జింక అందానికి ముగ్ధురాలైన సీత రాముడితో ఇలా అంది: "స్వామి, ఆ బంగారు జింక ఎంత ముచ్చటగా ఉందో చూడండి. నా కోసం దాన్ని పట్టుకుని తీసుకురండి." ఆమె కోరిక వెనుక ఉన్న రావణుడి కుట్రను గ్రహించలేక రాముడు ఆ మాయామృగం వెనుక అడుగులు వేశారు. రామాయణంలో అతి పెద్ద విపత్తుకు ఆ బంగారు జింక ఒక వంతెనలా మారింది. సీత కోరిక మేరకు రాముడు ఆ మాయామృగాన్ని పట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. కానీ అది సామాన్యమైన జింక కాదు కదా. రాముడికి అంది అందనట్లుగా మాయలు చేస్తూ అతడిని అడవిలో ఎంతో దూరం తీసుకువెళ్ళాడు మారీచుడు. చివరికి అది రాక్షసుడి మాయ అని గ్రహించిన రాముడు తన బాణాన్ని సంధించాడు. ఆ బాణం తగిలిన వెంటనే మారీచుడు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. కానీ చనిపోయే ముందు కూడా రావణుడి కుట్రను అమలు చేస్తూ అచ్చం రాముడి గొంతుతోనే పెద్దగా ఆర్తనాదం చేశాడు: "లక్ష్మణ, సీత!" అడవి అంతా మారుమోగిన ఆ కేక ఆశ్రమంలో ఉన్న సీతమ్మ గుండెల్లో ఆందోళన రేకెత్తించింది. అపాయం రాముడికి కాదు, సీతకే పొంచి ఉందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. అడవిలో ప్రతిధ్వనించిన ఆ భీకరమైన కేక సీతమ్మ చెవిన పడగానే ఆమె గుండె ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. అది తన ప్రాణనాథుడి గొంతుకని భ్రమపడి ఏదో ఆపద జరిగిందని వణికిపోయింది. వెంటనే లక్ష్మణుడిని పిలిచి, "వెళ్ళు లక్ష్మణ, మీ అన్నయ్య ఆపదలో ఉన్నారు, త్వరగా వెళ్ళు" అంటూ ప్రాధేయపడింది. కానీ రాముడి పరాక్రమం తెలిసిన లక్ష్మణుడు మొదట కదలలేదు. అది మాయావి అయిన రాక్షసుడి కుతంత్రమని, రాముడికి ఏ ప్రమాదమూ జరగదని అతనికి తెలుసు. కానీ పుట్టెడు దుఃఖంతో, భయంతో సీతమ్మ ఆందోళన చెందుతూ లక్ష్మణుడిని త్వరపెట్టింది. ఆమె కన్నీటిని, ఆవేదనను చూడలేక చివరకు మనసును చంపుకొని వదినమ్మను ఒంటరిగా విడిచిపెట్టి రాముడి జాడ కోసం అడవిలోకి బయలుదేరాడు లక్ష్మణుడు. అదే అదునుగా చూస్తున్న రావణుడికి మార్గం సుగమమయ్యింది. లక్ష్మణుడు వెళ్ళిపోవడంతో ఆశ్రమం వద్ద సీతమ్మ ఒంటరిదయ్యింది. అడవిలో నిశ్శబ్దం అలుముకుంది. కానీ అది రాబోయే తుపాను ముందున్న ప్రశాంతత అని ఆమె గ్రహించలేకపోయింది. సరిగ్గా అదే సమయంలో ఒక వృద్ధ సన్యాసి వేషంలో రావణుడు ఆశ్రమం ముందుకు వచ్చాడు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న రావణుడికి లక్ష్మణుడు గీసిన రేఖ అడ్డు వచ్చింది. దాంతో రావణుడు "భవతీ భిక్షాందేహి" అంటూ పిలిచాడు. ఆ పిలుపు విని సీతమ్మ అతిథిని గౌరవించడం ధర్మమని భావించింది.
భిక్ష వేయడానికి కుటీరం వెలుపలికి వచ్చింది. ఆమె అడుగు బయటపడగానే సాధువు రూపంలో ఉన్న రావణుడు ఒక్కసారిగా తన అట్టహాస్తాన్ని ప్రదర్శిస్తూ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. 10 తలల ఆ భయంకర రూపం చూసి సీతమ్మ నిశ్చేష్టురాలయ్యింది. ఏమాత్రం కనికరం లేకుండా, ఆమె అరుపులను లెక్క చేయకుండా రావణుడు సీతను బలవంతంగా తన పుష్పక విమానంలో ఎక్కించుకొని ఆకాశ మార్గాన లంకకు బయలుదేరాడు. రామాయణ కథలో అత్యంత విషాదకరమైన కీలకమైన మలుపు ఇదే. ఆకాశ మార్గాన సీతమ్మ ఆర్తనాదాలు విన్న ఒక వృద్ధ పక్షి ఆమెను రక్షించడానికి ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చింది. ఆ పక్షి పేరే జటాయువు. రాముడి తండ్రి దశరథుడికి ఈ జటాయువు ప్రాణమిత్రుడు. తన మిత్రుడి కోడలిని కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన ముక్కుతో పదునైన గోళ్లతో రావణుడిపై విరుచుకుపడి భీకరమైన యుద్ధం చేశాడు. ఆ రాక్షస రాజును ముప్పు తిప్పలు పెట్టి కాసేపు గడగడలాడించాడు. కానీ దుర్మార్గుడైన రావణుడు తన వాడి అయిన ఖడ్గంతో జటాయువు రెక్కలను నరికేశాడు. తీవ్రమైన గాయాలతో నెత్తురోడుతూ జటాయువు నేలకూలాడు. ఆ నిస్సహాయ స్థితిలో తనను రక్షించే నాథుడు లేక సీతమ్మ తన ఆభరణాలను ఒక మూటెలో కట్టి కిందికి విసిరింది. సీతమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా రావణుడు ఆమెను లంకకు తీసుకెళ్ళాడు. జటాయువు తన ప్రాణాలను పణంగా పెట్టి చేసిన ఆ పోరాటం రామాయణంలోనే అద్వితీయమైన త్యాగంగా నిలిచిపోయింది. ఆశ్రమానికి తిరిగి వచ్చిన రాముడికి ఎదురు వచ్చే సీతమ్మ కనిపించలేదు. శూన్యంగా ఉన్న ఆ కుటీరాన్ని చూసి ఆయన గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయ్యింది. సీత సీత అంటూ అడవి అంతా వెతికాడు. చెట్లను, పుట్టలను, పక్షులను కూడా నా సీత ఎక్కడా అని అడుగుతూ విలపించాడు. ఆ అన్వేషణలో రాముడికి రక్తమోడుతూ కొన ఊపిరితో ఉన్న జటాయువు కనిపించాడు. ప్రాణాలు పోతున్న రాముడి కోసం ఎదురు చూస్తున్న ఆ పక్షిరాజు రావణుడు సీతమ్మను అపహరించి ఏ దిశగా వెళ్ళాడో చెప్పాడు. ఆ చేదు వార్తను రాముడికి చేరవేసి తన కర్తవ్యాన్ని నెరవేర్చి రాముడి ఒడిలోనే కన్నుమూశాడు. ఒకవైపు సీతమ్మ వియోగం, మరోవైపు తన తండ్రి సమానమైన జటాయువు మరణం రాముడిని పుట్టెడు దుఃఖంలో ముంచెత్తాయి. కానీ అదే సమయంలో రావణుడి అంతానికి నాంది పలికే ధైర్యాన్ని కూడా ఇచ్చాయి. ఈ ఒక్క ఘట్టం రాముడి జీవితాన్నే మార్చివేసింది. అంతవరకు రాజకుమారుడిగా వనవాసిగా ఉన్న రాముడు ఇప్పుడు ఒక ధర్మయోధుడిగా మారాడు. తన హృదయంలో సీతమ్మ వియోగం ఉన్నా కళ్ళలో నిప్పులు చెరుగుతూ రావణుడి అంతానికి నాంది పలికాడు. అప్పటి నుంచి అతని లక్ష్యం ఒక్కటే, ఆకాశం దాటిన సముద్రాన్ని చీల్చినా సరే సీతమ్మను తిరిగి తీసుకురావడం. దుర్మార్గుడైన రావణుడిని ఎదుర్కొని అధర్మాన్ని రూపుమాపడం. అలా ప్రశాంతంగా మొదలైన అరణ్యకాండ రామాయణ మహాసంగ్రమానికి పునాది వేస్తూ ఒక విరోచితమైన మలుపు తిరిగింది. ఇక్కడి నుంచే రాముడి అసలైన యుద్ధం మొదలైంది. అరణ్యకాండ మనకు ఒక గొప్ప జీవన సత్యాన్ని బోధిస్తుంది. జీవితంలో ప్రశాంతత అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒక్కోసారి మనం ఊహించని ఒక చిన్న సంఘటన మన జీవిత గమనాన్నే పూర్తిగా మార్చివేయవచ్చు. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతటి అపాయం పొంచి ఉన్నా ధర్మం కోసం పోరాడే వ్యక్తి ఎప్పుడూ వెనుకడుగు వేయడు. కన్నీళ్లను ఆయుధాలుగా మార్చుకుని లక్ష్యం వైపు సాగిపోవడమే అసలైన వీరత్వం అని రాముడి జీవితం మనకు నిరూపిస్తుంది. చివరికి గెలిచేది సత్యం మరియు ధర్మం మాత్రమే. రామాయణ మహాకావ్యంలో అరణ్యకాండ ఒక అత్యంత కీలకమైన మలుపు. ప్రశాంతంగా సాగుతున్న రాముడి వనవాసాన్ని ఒక భీకరమైన యుద్ధం వైపు మళ్లించిన ఘట్టం ఇది.
అయితే సీతమ్మ కోసం వెతుకుతున్న రాముడు ఇప్పుడు ఒంటరివాడు కాదు. తన అన్వేషణలో తోడుగా నిలిచే ఒక మహాబలశాలి, ఒక అసాధారణమైన మిత్రుడు ఆయనకు త్వరలోనే లభించబోతున్నాడు. ఆ మహామిత్రుడు ఎవరు? రామాయణ కథ ఏ మలుపు తిరగబోతోంది? ఇవన్నీ తెలియాలంటే మన ప్రయాణం తదుపరి కాండలో కొనసాగాల్సిందే. అడవిలో తన ప్రాణప్రదమైన భార్యను కోల్పోయి గుండె నిండా భారంతో నిలబడ్డ ఒక రాజకుమారుడు, ఆమె కోసం ఈ విశాల ప్రపంచాన్నే గాలించడానికి సిద్ధపడ్డ ఒక వీరుడు. కానీ ఆయన దగ్గర యుద్ధం చేయడానికి సైన్యం లేదు, కనీసం తోడు నిలవడానికి ఒక రాజ్యం కూడా లేదు. సరిగ్గా అప్పుడే ఆయన జీవితంలోకి ఒక మహోన్నతమైన శక్తి ప్రవేశించింది. ఆయనే అచంచల భక్తికి, తిరుగులేని ధైర్యానికి నిలువుటద్దం హనుమంతుడు. రామాయణంలో ఈ అద్భుత ఘట్టమే కిష్కింధకాండ. రాముడి కన్నీటి వ్యధ సీతమ్మను వెతికే మహాసంగ్రామంగా మారే ఒక అద్భుతమైన మలుపు ఇది. సీతమ్మను రావణుడు అపహరించిన తర్వాత రాముడి గుండె చెరువైంది. లక్ష్మణుడిని తోడు తీసుకొని కారడవిలో పిచ్చివాడిలా ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఆ అడవిలో ప్రతి గాలి పలకరింపులోనూ, ప్రతి చెట్టు నీడలోనూ ఆయనకు సీతమ్మ జ్ఞాపకాలే. అడుగులు ముందుకు పడుతున్నా కళ్ళు మాత్రం ఆమె జాడ కోసం పరితపిస్తున్నాయి. అలా అన్వేషిస్తూ వారు ఒక పర్వత శ్రేణికి చేరుకున్నారు. అదే వానర సామ్రాజ్యానికి నిలవైన కిష్కింధ. రాముడి అన్వేషణకు ఒక ఆశ, ఒక కొత్త తోడు దొరికే పుణ్యభూమి. అక్కడే ఆ పర్వత శిఖరాల మీద ఒక వానరుడు వీరిని గమనిస్తున్నాడు. దూరం నుంచి చూస్తున్న వారి రాజసం ఆయనను కట్టిపడేసింది. ఆయన సాదాసీదా వానరుడు కాదు, సకల శాస్త్ర కోవిదుడు, అత్యంత బుద్ధిశాలి. ఆయనే హనుమంతుడు. వచ్చిన వారు శత్రువులో లేక మిత్రులో తెలుసుకోవడానికి హనుమంతుడు ఒక బ్రాహ్మణ వేషంలో వారి ముందుకు వెళ్ళాడు. తన వాక్చాతుర్యంతో, వినయంతో వారితో మాట్లాడి అసలు విషయం తెలుసుకున్నాడు. ఎప్పుడైతే వారు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడని తెలిసిందో హనుమంతుడి హృదయం భక్తితో నిండిపోయింది. రాముడిలో ఉన్న ఆ ధర్మం, ఆ నిశ్చలమైన వినయం చూసి హనుమంతుడు తన్మయత్వం చెందాడు. ఆ క్షణమే తన నిజరూపాన్ని చూపి రాముడి పాదాలకు ప్రణామం చేశాడు. అదే అద్భుతమైన ఘట్టం. నాటి నుంచి హనుమంతుడు రాముడికి కేవలం భక్తుడిగానే కాదు, నీడలా నిలిచే ప్రాణ స్నేహితుడిగా మారిపోయాడు. కానీ ఆ అడవిలో హనుమంతుడు ఒక్కడే కాదు, తనకంటూ ఒక రాజు ఉన్నాడు. ఆయనే సుగ్రీవుడు. హనుమంతుడు వెంటనే రాముడిని తన రాజు దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ సమయంలో సుగ్రీవుడు కూడా ఒక తీరని కష్టంలో ఉన్నాడు. తన సొంత అన్న అయిన వాలి అతన్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టి ప్రాణహాని తలపెట్టాడు. ఆ భయంతోనే సుగ్రీవుడు వాలి అడుగుపెట్టలేని ఋష్యమూక పర్వతంపై తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు. అక్కడ ఒకరిది భార్యను కోల్పోయిన బాధ, మరొకరిది రాజ్యాన్ని, అన్నను కోల్పోయిన వేదన. ఈ ఇద్దరు బాధితుల కలయికే రామాయణంలో ఒక చారిత్రాత్మక మలుపు. అగ్నిసాక్షిగా ఆ పర్వత శిఖరాల మీద ఒక చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. ఇద్దరు వీరులు, ఒకే రకమైన వ్యధతో ఉన్న ఇద్దరు మిత్రులు చేతులు కలిపారు. శ్రీరాముడు తన ధర్మబద్ధమైన వాక్కుతో అభయమిచ్చాడు. మిత్రమా, నీ భయానికి కారణమైన వాలిని నేను సంహరిస్తాను. నీ రాజ్యాన్ని, నీ గౌరవాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. ప్రతిగా సుగ్రీవుడు తన కృతజ్ఞతను చాటుకుంటూ ప్రతిజ్ఞ చేశాడు. రామచంద్ర, నా వానర సైన్యం అంతా మీ సేవలో ఉంటుంది. ఈ ప్రపంచంలో సీతమ్మ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని నీ చెంతకు చేరుస్తాను. ఆ క్షణంలో మొదలైన ఆ రామ సుగ్రీవ మైత్రి కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు, అది ధర్మాన్ని గెలిపించే ఒక మహాసంగ్రామానికి పునాది.
వాలి సామాన్యుడు కాదు. ఎదురుగా నిలబడితే శత్రువు బలంలో సగాన్ని లాగేసుకోగల అజేయమైన శక్తివంతుడు. అందుకే ఆయనను నేరుగా ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. సుగ్రీవుడికి ఇచ్చిన మాట కోసం, ధర్మస్థాపన కోసం రాముడు ఒక చెట్టు చాటు నుంచి బాణాన్ని సంధించాడు. ఆ రామబాణం నేరుగా వెళ్ళి వాలి వక్షస్థలాన్ని చీల్చింది. కుప్పకూలిన వాలి చివరి క్షణాల్లో తన తప్పును తెలుసుకొని రాముడి శరణు కోరాడు. వాలి మరణంతో కిష్కింధలో అరాచకం అంతమైంది. సుగ్రీవుడు మళ్ళీ తన రాజ్యాన్ని, గౌరవాన్ని దక్కించుకున్నాడు. వానర సైన్యానికి రాజుగా పట్టాభిషిక్తుడై సీతమ్మ అన్వేషణలో రాముడికి తోడుగా నిలిచేందుకు సిద్ధమయ్యాడు. వాలివధ ముగిసింది. కానీ వెంటనే సీతమ్మ జాడ దొరకలేదు. ప్రకృతి కూడా రాముడి విరహాన్ని పరీక్షిస్తున్నట్టుగా వర్షాకాలం మొదలయ్యింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురుస్తోంది. ఆ వానజల్లులు రాముడి గుండెల్లో సెగలు పుట్టిస్తున్నాయి. వర్షం కారణంగా దారులు మూసుకుపోయి వానర సైన్యం అన్వేషణ సాగించడం అసాధ్యమయ్యింది. దాంతో సీతమ్మ కోసం వెతకడం తాత్కాలికంగా ఆగిపోయింది. గుహలో తలదాచుకున్న రాముడు బయట కురుస్తున్న ప్రతి చినుకులోనూ సీతమ్మ కన్నీటిని చూస్తున్నాడు. జానకి, ఈ వానలో ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో అంటూ ఆయన మనసు ఆవేదనతో నిండిపోయింది. ఆ నిరీక్షణ ఒక యుగంలా గడుస్తోంది. రాముడి ఈ బాధను చూసి లక్ష్మణుడు ఓదారుస్తున్న ఆ విరహ వేదన వర్ణనాతీతం. ఆకాశం నిర్మలమైంది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇక ఆగాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాడు సుగ్రీవుడు. అప్పటికే ఆశగా ఎదురు చూస్తున్న రాముడి కోసం తన వానర సైన్యాన్నంతటినీ ఒక్కచోటికి చేర్చాడు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది వానర వీరులు కదిలి వచ్చారు. పర్వతాలంతటి దేహాలు, అజేయమైన శక్తి కలిగిన ఆ సైన్యం చూస్తుంటే భూమి అడుగున కంపించినట్టుగా ఉంది. ఆ గుంపులో అంగదుడు, జాంబవంతుడు వంటి మహాయోధులు ఎందరో ఉన్నా అందరి చూపు ఒక్కడి మీదే నిలిచింది. ఆయనే వాయుపుత్రుడు, అసాధారణ పరాక్రమశాలి అయిన హనుమంతుడు. ఆ మహాసైన్యానికి ఆయనే కవచం, రాముడి నమ్మకానికి ఆయనే ప్రాణం. చివరికి ఆ క్షణం రానే వచ్చింది. సుగ్రీవుడు తన అపారమైన వానర సైన్యాన్ని 4 దిక్కులకు పరుగులు తీయించాడు. సీతమ్మ జాడ కనిపెట్టే వరకు విశ్రమించవద్దు అన్నది ఆ రాజు ఆజ్ఞ. ప్రతి దిక్కుకు ఒక దీశాలి నాయకత్వంలో బృందాలు విడిపోయాయి. కానీ అందరి చూపు దక్షిణ దిశ వైపే ఉంది. ఎందుకంటే రావణుడు సీతమ్మను అటువైపే తీసుకెళ్లాడన్న బలమైన నమ్మకం ఉంది. ఆ అత్యంత కీలకమైన బృందానికి నాయకత్వం వహిస్తున్నది మరెవరో కాదు, సాక్షాత్తు హనుమంతుడు. ఆయనతో పాటు అంగదుడు, జాంబవంతుడు వంటి మహాయోధులు అడుగులు వేశారు. ఆ దక్షిణ దిశ ప్రయాణమే రామాయణ గాథను మలుపు తిప్పబోతోంది. ఎందుకంటే అక్కడే అగాధమైన సముద్రం అవతల రావణుడి సామ్రాజ్యమైన లంక ఉంది. సీతమ్మ జాడ కోసం వానరులు అన్ని దిక్కులా వెతుకుతున్నారు. ఆ అన్వేషణలో అలసిపోయిన వారు ఒకచోట విశ్రాంతి తీసుకుంటుండగా వారికి ఒక వృద్ధ పక్షి కనిపించింది. ఆ పక్షి పేరు సంపాతి. సంపాతి ఎవరో కాదు, జటాయువుకు అన్నయ్య. వానరులు పడుతున్న ఆవేదనను చూసి అతను ఒక ముఖ్యమైన విషయాన్ని వారితో పంచుకున్నాడు. తన అద్భుతమైన దూరదృష్టితో సముద్రానికి అవతల ఉన్న లంకను గమనించిన సంపాతి సీతమ్మ లంకలో రావణుడి చెరలో ఉంది అని ఖచ్చితంగా చెప్పాడు. చాలా కాలంగా సీతమ్మ ఎక్కడుందో తెలియక నిరాశలో ఉన్న రాముడి సైన్యానికి సంపాతి చెప్పిన ఈ మాటలు కొత్త ఆశను, ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆ సమాచారంతోనే వానరులు తమ తదుపరి ప్రయాణానికి సిద్ధమయ్యారు.
సీతమ్మ జాడ వెతుకుతూ వానర సైన్యం చివరకు అనంతమైన సముద్ర తీరానికి చేరుకుంది. అల్లంత దూరంలో లంక కనిపిస్తోంది. కానీ మధ్యలో అగాధమైన సముద్రం. ఆ రాక్షస నగరాన్ని చేరుకోవాలంటే ఈ మహాసముద్రాన్ని దాటాల్సిందే. కానీ ఇంత పెద్ద సముద్రాన్ని దాటేది ఎవరు అన్న ప్రశ్న అందరిలోనూ మొదలయ్యింది. వానర వీరులందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తన శక్తిని గుర్తు తెచ్చుకున్న హనుమంతుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఆ ఒక్క అడుగు రాముడి కార్యసాధనకు తొలిమెట్టుగా మారింది. దీనితో కిష్కింధకాండ పరిసమాప్తమయ్యింది. ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచే స్నేహితుడు ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చని రాముడు హనుమంతుల పరిచయం మనకు నిరూపించింది. కథ ఇప్పుడు ఒక మలుపు తిరగబోతోంది. అపారమైన సముద్రాన్ని ఒక్క గెంతుతో దాటి సీతమ్మ జాడను కనిపెట్టేందుకు వాయుపుత్రుడు సిద్ధమయ్యాడు. ఆ అద్భుతమైన సుందరాకాండ విశేషాలు తదుపరి భాగంలో చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అడవిలో తన ప్రాణప్రదమైన భార్యను కోల్పోయి గుండె నిండా భారంతో నిలబడ్డ ఒక రాజకుమారుడు. ఆమె కోసం ఈ విశాల ప్రపంచాన్నే గాలించడానికి సిద్ధపడ్డ ఒక వీరుడు. కానీ ఆయన దగ్గర యుద్ధం చేయడానికి సైన్యం లేదు. కనీసం తోడు నిలవడానికి ఒక రాజ్యం కూడా లేదు. సరిగ్గా అప్పుడే ఆయన జీవితంలోకి ఒక మహోన్నతమైన శక్తి ప్రవేశించింది. ఆయనే అచంచల భక్తికి, తిరుగులేని ధైర్యానికి నిలువుటద్దం హనుమంతుడు. రామాయణంలో ఈ అద్భుత ఘట్టమే కిష్కింధకాండ. రాముడి కన్నీటి వ్యధ సీతమ్మను వెతికే మహాసంగ్రామంగా మారే ఒక అద్భుతమైన మలుపు ఇది. సీతమ్మను రావణుడు అపహరించిన తర్వాత రాముడి గుండె చెరువైంది. లక్ష్మణుడిని తోడు తీసుకొని కారడవిలో పిచ్చివాడిలా ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఆ అడవిలో ప్రతి గాలి పలకరింపులోనూ, ప్రతి చెట్టు నీడలోనూ ఆయనకు సీతమ్మ జ్ఞాపకాలే. అడుగులు ముందుకు పడుతున్నా కళ్ళు మాత్రం ఆమె జాడ కోసం పరితపిస్తున్నాయి. అలా అన్వేషిస్తూ వారు ఒక పర్వత శ్రేణికి చేరుకున్నారు. అదే వానర సామ్రాజ్యానికి నిలవైన కిష్కింధ. రాముడి అన్వేషణకు ఒక ఆశ, ఒక కొత్త తోడు దొరికే పుణ్యభూమి. అక్కడే ఆ పర్వత శిఖరాల మీద ఒక వానరుడు వీరిని గమనిస్తున్నాడు. దూరం నుంచి చూస్తున్న వారి రాజసం ఆయనను కట్టిపడేసింది. ఆయన సాదాసీదా వానరుడు కాదు, సకల శాస్త్ర కోవిదుడు, అత్యంత బుద్ధిశాలి. ఆయనే హనుమంతుడు. వచ్చిన వారు శత్రువులో లేక మిత్రులో తెలుసుకోవడానికి హనుమంతుడు ఒక బ్రాహ్మణ వేషంలో వారి ముందుకు వెళ్ళాడు. తన వాక్చాతుర్యంతో, వినయంతో వారితో మాట్లాడి అసలు విషయం తెలుసుకున్నాడు. ఎప్పుడైతే వారు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడని తెలిసిందో హనుమంతుడి హృదయం భక్తితో నిండిపోయింది. రాముడిలో ఉన్న ఆ ధర్మం, ఆ నిశ్చలమైన వినయం చూసి హనుమంతుడు తన్మయత్వం చెందాడు. ఆ క్షణమే తన నిజరూపాన్ని చూపి రాముడి పాదాలకు ప్రణామం చేశాడు. అదే అద్భుతమైన ఘట్టం. నాటి నుంచి హనుమంతుడు రాముడికి కేవలం భక్తుడిగానే కాదు, నీడలా నిలిచే ప్రాణ స్నేహితుడిగా మారిపోయాడు. కానీ ఆ అడవిలో హనుమంతుడు ఒక్కడే కాదు, తనకంటూ ఒక రాజు ఉన్నాడు. ఆయనే సుగ్రీవుడు. హనుమంతుడు వెంటనే రాముడిని తన రాజు దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ సమయంలో సుగ్రీవుడు కూడా ఒక తీరని కష్టంలో ఉన్నాడు. తన సొంత అన్న అయిన వాలి అతన్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టి ప్రాణహాని తలపెట్టాడు. ఆ భయంతోనే సుగ్రీవుడు వాలి అడుగుపెట్టలేని ఋష్యమూక పర్వతంపై తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు. అక్కడ ఒకరిది భార్యను కోల్పోయిన బాధ, మరొకరిది రాజ్యాన్ని, అన్నను కోల్పోయిన వేదన. ఈ ఇద్దరు బాధితుల కలయికే రామాయణంలో ఒక చారిత్రాత్మక మలుపు.
అగ్ని సాక్షిగా ఆ పర్వత శిఖరాల మీద ఒక చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. ఇద్దరు వీరులు, ఒకే రకమైన వ్యధతో ఉన్న ఇద్దరు మిత్రులు చేతులు కలిపారు. శ్రీరాముడు తన ధర్మబద్ధమైన వాక్కుతో అభయమిచ్చాడు. మిత్రమా, నీ భయానికి కారణమైన వాలిని నేను సంహరిస్తాను. నీ రాజ్యాన్ని, నీ గౌరవాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. ప్రతిగా సుగ్రీవుడు తన కృతజ్ఞతను చాటుకుంటూ ప్రతిజ్ఞ చేశాడు. రామచంద్ర, నా వానర సైన్యం అంతా మీ సేవలో ఉంటుంది. ఈ ప్రపంచంలో సీతమ్మ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని నీ చెంతకు చేరుస్తాను. ఆ క్షణంలో మొదలైన ఆ రామ సుగ్రీవ మైత్రి కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు, అది ధర్మాన్ని గెలిపించే ఒక మహాసంగ్రామానికి పునాది. వాలి సామాన్యుడు కాదు. ఎదురుగా నిలబడితే శత్రువు బలంలో సగాన్ని లాగేసుకోగల అజేయమైన శక్తివంతుడు. అందుకే ఆయనను నేరుగా ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. సుగ్రీవుడికి ఇచ్చిన మాట కోసం, ధర్మస్థాపన కోసం రాముడు ఒక చెట్టు చాటు నుంచి బాణాన్ని సంధించాడు. ఆ రామబాణం నేరుగా వెళ్ళి వాలి వక్షస్థలాన్ని చీల్చింది. కుప్పకూలిన వాలి చివరి క్షణాల్లో తన తప్పును తెలుసుకొని రాముడి శరణు కోరాడు. వాలి మరణంతో కిష్కింధలో అరాచకం అంతమైంది. సుగ్రీవుడు మళ్ళీ తన రాజ్యాన్ని, గౌరవాన్ని దక్కించుకున్నాడు. వానర సైన్యానికి రాజుగా పట్టాభిషిక్తుడై సీతమ్మ అన్వేషణలో రాముడికి తోడుగా నిలిచేందుకు సిద్ధమయ్యాడు. వాలి వధ ముగిసింది. కానీ వెంటనే సీతమ్మ జాడ దొరకలేదు. ప్రకృతి కూడా రాముడి విరహాన్ని పరీక్షిస్తున్నట్టుగా వర్షాకాలం మొదలయ్యింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురుస్తోంది. ఆ వానజల్లులు రాముడి గుండెల్లో సెగలు పుట్టిస్తున్నాయి. వర్షం కారణంగా దారులు మూసుకుపోయి వానర సైన్యం అన్వేషణ సాగించడం అసాధ్యమయ్యింది. దాంతో సీతమ్మ కోసం వెతకడం తాత్కాలికంగా ఆగిపోయింది. గుహలో తలదాచుకున్న రాముడు బయట కురుస్తున్న ప్రతి చినుకులోనూ సీతమ్మ కన్నీటిని చూస్తున్నాడు. జానకి, ఈ వానలో ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో అంటూ ఆయన మనసు ఆవేదనతో నిండిపోయింది. ఆ నిరీక్షణ ఒక యుగంలా గడుస్తోంది. రాముడి ఈ బాధను చూసి లక్ష్మణుడు ఓదారుస్తున్న ఆ విరహ వేదన వర్ణనాతీతం. ఆకాశం నిర్మలమైంది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇక ఆగాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాడు సుగ్రీవుడు. అప్పటికే ఆశగా ఎదురు చూస్తున్న రాముడి కోసం తన వానర సైన్యాన్నంతటినీ ఒక్కచోటికి చేర్చాడు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది వానర వీరులు కదిలి వచ్చారు. పర్వతాలంతటి దేహాలు, అజేయమైన శక్తి కలిగిన ఆ సైన్యం చూస్తుంటే భూమి అడుగున కంపించినట్టుగా ఉంది. ఆ గుంపులో అంగదుడు, జాంబవంతుడు వంటి మహాయోధులు ఎందరో ఉన్నా అందరి చూపు ఒక్కడి మీదే నిలిచింది. ఆయనే వాయుపుత్రుడు, అసాధారణ పరాక్రమశాలి అయిన హనుమంతుడు. ఆ మహాసైన్యానికి ఆయనే కవచం, రాముడి నమ్మకానికి ఆయనే ప్రాణం. చివరికి ఆ క్షణం రానే వచ్చింది. సుగ్రీవుడు తన అపారమైన వానర సైన్యాన్ని 4 దిక్కులకు పరుగులు తీయించాడు. సీతమ్మ జాడ కనిపెట్టే వరకు విశ్రమించవద్దు అన్నది ఆ రాజు ఆజ్ఞ. ప్రతి దిక్కుకు ఒక దీశాలి నాయకత్వంలో బృందాలు విడిపోయాయి. కానీ అందరి చూపు దక్షిణ దిశ వైపే ఉంది. ఎందుకంటే రావణుడు సీతమ్మను అటువైపే తీసుకెళ్లాడన్న బలమైన నమ్మకం ఉంది. ఆ అత్యంత కీలకమైన బృందానికి నాయకత్వం వహిస్తున్నది మరెవరో కాదు, సాక్షాత్తు హనుమంతుడు. ఆయనతో పాటు అంగదుడు, జాంబవంతుడు వంటి మహాయోధులు అడుగులు వేశారు. ఆ దక్షిణ దిశ ప్రయాణమే రామాయణ గాథను మలుపు తిప్పబోతోంది. ఎందుకంటే అక్కడే అగాధమైన సముద్రం అవతల రావణుడి సామ్రాజ్యమైన లంక ఉంది. సీతమ్మ జాడ కోసం వానరులు అన్ని దిక్కులా వెతుకుతున్నారు.
ఆ అన్వేషణలో అలసిపోయిన వారు ఒకచోట విశ్రాంతి తీసుకుంటుండగా వారికి ఒక వృద్ధ పక్షి కనిపించింది. ఆ పక్షి పేరు సంపాతి. సంపాతి ఎవరో కాదు, జటాయువుకు అన్నయ్య. వానరులు పడుతున్న ఆవేదనను చూసి అతను ఒక ముఖ్యమైన విషయాన్ని వారితో పంచుకున్నాడు. తన అద్భుతమైన దూరదృష్టితో సముద్రానికి అవతల ఉన్న లంకను గమనించిన సంపాతి, సీతమ్మ లంకలో రావణుడి చెరలో ఉంది అని ఖచ్చితంగా చెప్పాడు. చాలా కాలంగా సీతమ్మ ఎక్కడుందో తెలియక నిరాశలో ఉన్న రాముడి సైన్యానికి సంపాతి చెప్పిన ఈ మాటలు కొత్త ఆశను, ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆ సమాచారంతోనే వానరులు తమ తదుపరి ప్రయాణానికి సిద్ధమయ్యారు. సీతమ్మ జాడ వెతుకుతూ వానర సైన్యం చివరకు అనంతమైన సముద్ర తీరానికి చేరుకుంది. అల్లంత దూరంలో లంక కనిపిస్తోంది, కానీ మధ్యలో అగాధమైన సముద్రం. ఆ రాక్షస నగరాన్ని చేరుకోవాలంటే ఈ మహాసముద్రాన్ని దాటాల్సిందే. కానీ ఇంత పెద్ద సముద్రాన్ని దాటేది ఎవరు అన్న ప్రశ్న అందరిలోనూ మొదలయ్యింది. వానర వీరులందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తన శక్తిని గుర్తు తెచ్చుకున్న హనుమంతుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఆ ఒక్క అడుగు రాముడి కార్యసాధనకు తొలిమెట్టుగా మారింది. దీనితో కిష్కింధకాండ పరిసమాప్తమయ్యింది. ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచే స్నేహితుడు ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చని రాముడు హనుమంతుల పరిచయం మనకు నిరూపించింది. కథ ఇప్పుడు ఒక మలుపు తిరగబోతోంది. అపారమైన సముద్రాన్ని ఒక్క గెంతుతో దాటి సీతమ్మ జాడను కనిపెట్టేందుకు వాయుపుత్రుడు సిద్ధమయ్యాడు. ఆ అద్భుతమైన సుందరాకాండ విశేషాలు తదుపరి భాగంలో చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక రాజకుమారుడు సర్వస్వం కోల్పోయి అడవుల్లో అలమటిస్తున్నాడు. కంటిపాపలా చూసుకోవాల్సిన భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు. అడవులు గాలించాడు, పర్వతాలు ఎక్కాడు, సముద్ర తీరాన ఆగిపోయాడు. ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ లేదు. అప్పుడు అసాధ్యమన్న చోట ఒక ఆశగా ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆయనకు రాజ్యాలు లేవు, సింహాసనాలు లేవు, కనీసం ఆయుధం కూడా లేదు. కానీ ఆయన దగ్గర ఒక అపారమైన శక్తి ఉంది. అదే రామనామ భక్తి. ఆ వ్యక్తే హనుమంతుడు. రామాయణంలోనే అత్యంత అద్భుతమైన ఘట్టం సుందరాకాండ. ఒక సాధారణ భక్తుడు తన నమ్మకంతో అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేశాడో చెప్పే వీరగాథ ఇది. సీతమ్మ జాడ దొరికింది. ఆమె లంకలోనే ఉందని తెలిసింది. కానీ వానర సైన్యం ముందు ఒక మహాసముద్రం ఎదురుగా నిలబడింది. అలలు ఎగిసిపడుతున్నాయి. అంతులేని ఆ జలరాశిని చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. అక్కడ ఒకే ఒక ప్రశ్న గాలిలో వినిపిస్తోంది. ఈ అనంతమైన సముద్రాన్ని దాటేవారు ఎవరు? అందరి చూపులు ఒక్కరి దగ్గరే ఆగిపోయాయి. ఆయనే హనుమంతుడు. అప్పటిదాకా తన శక్తిని మర్చిపోయి మౌనంగా ఉన్న ఆ వీరుడికి జాంబవంతుడు తన అసలైన శక్తిని గుర్తు చేశాడు. ఒక్కసారిగా హనుమంతుడిలో నిద్రాణమై ఉన్న ఆ మహాశక్తి మేల్కొంది. శరీరం పర్వతంలా పెరిగింది. కళ్ళు నిప్పు కణికల్లా మారాయి. మహేంద్రగిరి పర్వతం మీద కాలు మోపి రామనామ స్మరణతో ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరారు. ఆ ఒక్క దూకుడు, ఆ అసాధారణ ప్రయాణమే సుందరకాండకు అసలైన నాంది. సముద్రం దాటడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఆకాశ మార్గంలో సాగే ఒక అగ్ని పరీక్ష. గాలి వేగంతో హనుమంతుడు దూసుకుపోతుంటే దారి పొడవునా అన్వేషణకు ఆటంకాలు ఎదురయ్యాయి. ముందుగా సురస అనే నాగమాత ఎదురయ్యింది. నిన్ను మింగేస్తాను అంటూ నోరు తెరిచింది. హనుమంతుడు తన శరీరాన్ని పర్వతంలా పెంచాడు. ఆమె నోరు ఇంకా పెంచింది. కానీ మరుక్షణమే ఒక చిన్న అణువులా మారి ఆమె నోట్లోకి వెళ్ళి ఇట్టే బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత నీడను పట్టిలాగే సింహిక అనే రాక్షసి ఆపాలని చూసింది. కానీ
తన తెలివితేటలతో ఆ ఆపదను కూడా చీకటిలో దాటేశాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏ శక్తులు ఎదురైనా హనుమంతుడి లక్ష్యం ఒక్కటే, అది రామకార్యం. బలంతో కాదు, బుద్ధితో ఆ రాక్షసులను జయించి లంకా తీరానికి అడుగుపెట్టాడు. అలసిపోని ఆ ప్రయాణం ముగిసింది. చిట్ట చివరికి సముద్రం అవతల ఉన్న అద్భుత నగరం లంక హనుమంతుడి కళ్ళ ముందు సాక్షాత్కరించింది. అది మామూలు నగరం కాదు, అంతా మయం. బంగారు మేడలు, రత్నాలు పొదిగిన గోడలు, ఆకాశాన్ని తాకే భవనాలు, ఎటు చూసినా ఆయుధాలు పట్టిన రాక్షస వీరుల పహారా, చీమ కూడా లోపలికి వెళ్ళలేనంత కట్టుదిట్టమైన భద్రత. కానీ హనుమంతుడు తొందరపడలేదు. తన కాయాన్ని ఒక చిన్న పిల్లి అంత పరిమాణానికి తగ్గించుకున్నాడు. సూర్యుడు అస్తమించి చీకట్లు ముసిరిన వేళ ఆ శత్రువుల కళ్ళుగప్పి మెల్లగా లంకలో అడుగుపెట్టాడు. వైభవం వెనుక దాగున్న విషాదాన్ని వెతకడానికి, సీతమ్మ జాడను పట్టుకోవడానికి ఆ రాత్రి వేళ హనుమంతుడి అన్వేషణ మొదలయ్యింది. లంకానగరమంతా గాలించాడు, ఒక్క సందు కూడా వదల్లేదు. రావణాసురుడి అంతఃపురంలోకి వెళ్ళాడు. మణిమయ భవనాలు చూశాడు. గుర్రపుశాలలు, ఏనుగుశాలలు, ఇలా అణువణువు వెతికాడు. కానీ ఎక్కడా సీతమ్మ ఆచూకీ లేదు. తల్లి ఏమై ఉంటుంది? సముద్రంలో పడిపోయిందా, లేక రాక్షసులు చంపేశారా అని హనుమంతుడి మనసు ఒక్కసారిగా కలత చెందింది. అప్పుడే దూరంగా దట్టమైన చెట్లతో ఉన్న ఒక వనం కనిపించింది. అదే అశోకవనం. కోటి ఆశలతో రామనామాన్ని స్మరిస్తూ ఆ తోటలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఒక శింసుపా వృక్షం కింద దీనంగా కూర్చుని ఉన్న ఒక స్త్రీమూర్తిని చూశాడు. ఆమె జగన్మాత సీతమ్మ. ప్రయాణం ఫలించింది. హనుమంతుడి కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె ముఖంలో రాజవైభవం లేదు, కేవలం రాముడి ఎడబాటుతో కలిగిన తీరని వేదన మాత్రమే ఉంది. కళ్ళలో కన్నీరు ఆరడం లేదు. ఆమె చుట్టూ వికృత రూపాలతో ఉన్న రాక్షస కాంతలు భయంకరంగా కాపలా కాస్తున్నారు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు జగన్మాత సీతమ్మ. హనుమంతుడు ఆ చెట్టు కొమ్మల మధ్య దాక్కుని తల్లి పడుతున్న అవస్థను చూసి చలించిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అహంకారంతో నిండిన రావణాసురుడు అక్కడికి వచ్చాడు. రాముడిని మర్చిపో, లంకా రాజ్యానికి రాణివి అవ్వు అంటూ రకరకాల ప్రలోభాలు పెట్టాడు. భయంకరంగా బెదిరించాడు. కానీ సీతమ్మ అచంచలమైన పతివ్రత శిరోమణి. ఆమె ఒక గడ్డి పరకను అడ్డం పెట్టుకుని రావణుడి వైపు కన్నెత్తి కూడా చూడకుండా, నీవు నా రాముడి ముందు అల్పుడివి అంటూ తృణీకరించింది. రావణుడు క్రోధంతో వెళ్ళిపోయిన తర్వాత హనుమంతుడు మెల్లగా రామనామాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఆ నామమే ఆ తల్లికి ప్రాణవాయువులా వినిపించింది. అశోకవనమంతా మళ్ళీ నిశ్శబ్దం. సీతమ్మ కళ్ళలో మళ్ళీ అవే కన్నీళ్లు. సరిగ్గా అప్పుడు ఆ చెట్టు కొమ్మల మధ్య నుంచి హనుమంతుడు మెల్లగా చెట్టు దిగి వినయంతో 2 చేతులు జోడించి సీతమ్మ ముందు నిలబడ్డాడు. మొదట ఆమె భయపడింది. రావణుడు పంపిన మాయావి ఏమో అని సందేహించింది. కానీ హనుమంతుడు భక్తితో తల వంచి తన దోసిలిలో ఉన్న రామముద్రికను ఆమె ముందు ఉంచాడు. ఆ ఉంగరాన్ని చూడగానే సీతమ్మ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. అది తన ప్రాణనాథుడి ఉంగరం. ఆ క్షణం ఆమె కళ్ళలో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాయి. పదుల సంఖ్యలో ఉన్న రాక్షస కాంతల మధ్య ఒంటరిగా అల్లాడుతున్న ఆ తల్లికి ఆ చిన్న ఉంగరం ఒక మహాసముద్రంలో దొరికిన నావలా కనిపించింది. నేను రాముడి దూతను తల్లి, నీ రాముడు త్వరలోనే వస్తాడు అని హనుమంతుడు చెప్పిన మాటలు ఆమెకు కొత్త ప్రాణాన్ని పోశాయి. చావు అంచున ఉన్న మనిషికి అమృతం దొరికినట్లు సీతమ్మ ముఖంలో నెలల తర్వాత ఒక చిరునవ్వు మెరిసింది. సీతమ్మను చూశాడు. తల్లికి ధైర్యం చెప్పాడు. కానీ అంతటితో ఆగిపోతే అది హనుమంతుడు ఎందుకవుతాడు? రావణుడి బలం ఎంత? లంక రక్షణ వ్యవస్థ ఎలా ఉంది?
శత్రువు గుండెల్లో వణుకు పుట్టించాలంటే ఏం చేయాలి అని ఆలోచించాడు. వెంటనే అశోకవనాన్ని ఒక రణరంగంగా మార్చేశాడు. క్షణాల్లో ఆ అందమైన తోట చిందరవందర అయిపోయింది. చెట్లను వేళ్లతో సహా పెకిలించి వేశాడు. అడ్డు వచ్చిన రాక్షస వీరులను మట్టి కరిపించాడు. లంకంతా హాహాకారాలు మొదలయ్యాయి. వార్త రావణుడికి చేరింది. కోపంతో ఊగిపోయిన లంకాధిపతి తన కొడుకైన అక్షకుమారుడిని పంపాడు. కానీ హనుమంతుడి దెబ్బకు ఆ రాజకుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. చివరకు రావణుడి పెద్ద కొడుకు మహావీరుడు ఇంద్రజిత్తు రంగంలోకి దిగాడు. ఘోరమైన యుద్ధం తర్వాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు లొంగిపోయాడు. అది బలహీనత వల్ల కాదు, రావణుడిని నేరుగా కలిసి హెచ్చరించాలనే ఒక వ్యూహం. బందీగా మారిన ఆ మహావీరుడు తల ఎత్తుకొని సింహంలా రావణుడి సభలోకి అడుగుపెట్టాడు. రావణుడి సభలో బందీగా నిలబడ్డాడు హనుమంతుడు. లంకాధిపతి అహంకారంతో ఒక వికృతమైన నిర్ణయం తీసుకున్నాడు. వానరానికి తోక అంటే ప్రాణం కదా, ఆ తోకకే నిప్పు పెట్టండి అని ఆజ్ఞాపించాడు. అదే రావణుడు చేసిన మొదటి మహా తప్పు. రాక్షసులు వస్త్రాలతో హనుమంతుడి తోకను చుట్టారు, నూనె పోశారు, నిప్పు అంటించారు. కానీ ఆ నిప్పు హనుమంతుడికి మంటను ఇవ్వలేదు, ఒక మహాశక్తిని ఇచ్చింది. ఒక్క ఉదుటున బంధనాలన్నీ తెంచుకున్నాడు. వాయువేగంతో లంకా నగరమంతా విహరించాడు. తోకకు ఉన్న నిప్పుతో బంగారు భవనాలను తాకించాడు. క్షణాల్లో స్వర్ణలంక అగ్నిగుండంగా మారింది. రాక్షస వీరుల మేడలు, అహంకారపు కోటలు అన్నీ అగ్నికీలల్లో కరిగిపోయాయి. ఆకాశమంతా పొగతో నిండిపోయింది. లంకావాసుల గుండెల్లో వణుకు మొదలయ్యింది. రాముడిని ఎదిరిస్తే కలిగే శిక్ష ఎలా ఉంటుందో అని ఒక చిన్న వానరుడు రావణుడి సామ్రాజ్యాన్ని దహించి చూపించాడు. అగ్నిదేవుడు కూడా హనుమంతుడికి తోడ్పడ్డాడు. సీతమ్మను కలిసిన ఆనందం ఒకవైపు, లంకను బూడిద చేసిన పరాక్రమం మరోవైపు. హనుమంతుడి జయ జయ ధ్వానాలతో మళ్లీ సముద్రాన్ని దాటడానికి సిద్ధమయ్యాడు. సీతమ్మ ఆశీస్సులు తీసుకున్న హనుమంతుడు తిరిగి ఆకాశ మార్గాన సముద్రాన్ని దాటాడు. అటువైపు తీరంలో ఎదురు చూస్తున్న వానర సైన్యం హనుమంతుడిని చూడగానే జయ జయ ధ్వానాలతో ఆకాశాన్ని దద్దరిల్లజేసింది. నేరుగా రాముడి దగ్గరకు చేరుకున్న హనుమంతుడు వినయంతో మోకరిల్లి తల వంచి ఒక్క మాట చెప్పాడు. చూశాను సీతమ్మను. ఆ ఒక్క మాట రాముడి గుండెపై ఉన్న కొండంత భారాన్ని దించేసింది. సీతమ్మ క్షేమంగా ఉందని, తన కోసమే ఎదురు చూస్తోందని చెబుతూ ఆమె ఇచ్చిన శిరోమణిని రాముడి చేతిలో పెట్టాడు. ఆ గుర్తును చూసిన రాముడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడిగుండాలయ్యాయి. నెలల తరబడి ఉన్న నిరీక్షణ ఫలించింది. హనుమంతుడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కౌగలించుకున్నాడు. ఆ కౌగిలి ఒక యజమాని తన సేవకుడికి ఇచ్చింది కాదు, ఒక స్నేహితుడు తన ప్రాణదాతకు ఇచ్చిన గౌరవం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రాముడి జీవితంలో మళ్లీ వెలుగు నింపిన హనుమంతుడి గాథే ఈ సుందరకాండ. సుందరకాండ అంటే కేవలం రామాయణంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మనలోని అంతర్గత శక్తిని తట్టిలేపే ఒక మహామంత్రం. ఈ గాథ మనకు నేర్పే పాఠం ఒక్కటే: జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, సమస్యలు సముద్రమంత ఎత్తున ఎదురైనప్పుడు భయపడకండి. హనుమంతుడిలా మీపై మీకు నమ్మకం ఉండాలి. భక్తి ఉంటే అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆయుధం అవుతుంది. ధైర్యం ఉంటే ఏ సముద్రాన్నైనా చిటికెలో దాటవచ్చు. రామనామం ఉంటే ఏ రాక్షసుడు మిమ్మల్ని ఆపలేడు. మన మనసు సుందరం, మనలో ఉన్న శక్తి సుందరం. అదే ఈ సుందరకాండ. మీరు కూడా ఈ లక్ష్యం వైపు హనుమంతుడిలా దూసుకుపోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండతో రామాయణ మహాగాథ ఒక కీలకమైన మలుపు తిరిగింది. ఇప్పటి వరకు సీతమ్మ కోసం సాగిన అన్వేషణ ముగిసింది. ఇక జరగాల్సింది సంహారం.
తల్లి ఆచూకీ తెచ్చిన హనుమంతుడిని చూసి రాముడు పొందిన ఆనందం ఒకవైపు, సీతమ్మ పడుతున్న వేదన తెలుసుకుని కలిగిన ఆగ్రహం మరోవైపు. ఇప్పుడు రాముడు లంకపై దండెత్తడానికి సిద్ధమయ్యాడు. వానర సైన్యం కదం తొక్కుతోంది. సముద్రంపై వారధి నిర్మించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అధర్మంపై ధర్మం గెలవబోతోంది. రావణుడి సామ్రాజ్య పతనం మొదలయ్యింది. ఆ భీకరమైన మహాయుద్ధం, రాముడి విశ్వరూపం మనం యుద్ధకాండలో చూడబోతున్నాం. అధర్మాన్ని అణచివేసే ఆ వీరగాథ కోసం వేచి. ఒకవైపు నిలువెత్తు ధర్మస్వరూపం ఆ రాజకుమారుడు, మరోవైపు అహంకారమే కిరీటంగా మార్చుకున్న ఒక రాక్షసరాజు. ఒక ఇల్లాలిని కాపాడుకోవడానికి మొదలైన ఈ పోరాటం చివరికి లోక చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధక్షేత్రం లంక. ధర్మం వైపు నిలబడ్డది శ్రీరాముడు, అధర్మాన్ని నమ్ముకున్నది రావణుడు. ఇదంతా రామాయణంలోని అత్యంత కీలకమైన ఘట్టం, యుద్ధకాండ. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పోరు మాత్రమే కాదు. అధర్మం ఎంత బలంగా ఉన్నా చివరికి ధర్మమే గెలుస్తుందని చాటి చెప్పే సత్యం. తన ప్రాణసఖి సీత లంకలో బందీగా ఉందని రాముడికి తెలిసింది. వెంటనే వానర సైన్యంతో కలిసి ఆ నీలి సముద్రపు అంచున నిలబడ్డాడు. కానీ కంటి చూపు మేరలో అంతరం లేని ఆ సాగరం, అవతల వైపు రావణుడి లంక. తన భార్యను తెచ్చుకోవడానికి ఆ సముద్రం అడ్డుగా నిలిచింది. ముందుగా వినయంతో చేతులు జోడించి మార్గం ఇవ్వమని సముద్రదేవుడిని ప్రార్థించాడు రాముడు. కానీ కాలం గడుస్తోంది, సహనం నశిస్తోంది. అప్పుడే ఒక అద్భుతమైన ఆలోచన పుట్టింది. సముద్రం దారి ఇవ్వకపోతే ఏంటి? సముద్రం మీదే వంతెన నిర్మిద్దాం. అలా మొదలైంది చరిత్రలో నిలిచిపోయిన రామసేతు నిర్మాణం. సముద్రం దారి ఇవ్వకపోయినా రాముడి సంకల్పం ముందు సాగరం తలవంచక తప్పలేదు. అక్కడున్న వానర సైన్యం అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయడానికి సిద్ధమయ్యింది. రామలక్ష్మణుల పర్యవేక్షణలో వానర శిల్పులైన నలుడు, నీలుల ఆధ్వర్యంలో సేతు నిర్మాణం మొదలయ్యింది. అవతార పురుషుడిపై భక్తితో వానర సైన్యం భారీ శిలలను మోసుకొచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ రాళ్లపై శ్రీరామ అని రాసి సముద్రంలో వేసినప్పుడు భారమైన ఆ శిలలు నీటిలో మునిగిపోకుండా పూల రెక్కల్లా తేలడం మొదలెట్టాయి. లక్షలాది వానరుల శ్రమ, శ్రీరామ నామస్మరణతో కేవలం 5 రోజుల్లోనే సముద్రంపై ఒక మహావంతెన రూపుదిద్దుకుంది. ఇదే ఆ సుప్రసిద్ధ రామసేతు. ఈ సేతువు పైనుండే వానర సైన్యం గర్జిస్తూ లంకకు చేరుకుంది. ధర్మస్థాపన కోసం సాగిన ఆ మహాయుద్ధానికి రంగం సిద్ధమయ్యింది. సముద్రంపై వారధి నిర్మించి రాముడు లంకకు చేరుకున్నాడనే వార్త లంకలో కార్చిచ్చులా వ్యాపించింది. వార్త విన్న రావణుడు కోపంతో ఊగిపోయాడు. తన అజేయమైన లంకలోకి ఒక సామాన్య మానవుడు అడుగు పెట్టడమా అని గర్జించాడు. ఆ సమయంలో రావణుడి తమ్ముడు విభీషణుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. అన్నకు హితవు పలుకుతూ, అన్నా, పరాయి ఇల్లాలిని తెచ్చి తప్పు చేశావు. సీతమ్మను గౌరవంగా రాముడికి అప్పగించు, లంకను నాశనం కాకుండా కాపాడుకో అని వేడుకున్నాడు. కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు విభీషణుడిని అవమానించి సభ నుండి వెళ్ళగొట్టాడు. తప్పు జరుగుతోందని తెలిసిన విభీషణుడు ఇక అక్కడ ఉండలేకపోయాడు. ధర్మం వైపు నిలబడాలని నిర్ణయించుకొని శత్రువు అని చూడకుండా రాముడిని శరణు కోరాడు. వచ్చింది శత్రువు తమ్ముడని తెలిసిన శరణు కోరిన వారిని కాపాడటమే రాజధర్మమని భావించిన రాముడు విభీషణుడిని ఆలింగనం చేసుకొని తన సైన్యంలో చేర్చుకున్నాడు. చివరికి ఆ రణబేరి మోగింది. లంకాపురి సరిహద్దుల్లో ధర్మయుద్ధం మొదలయ్యింది. ఒకవైపు కొండలంతా కాయం కలిగిన రాక్షస సేన, మరోవైపు అజేయమైన వానర సైన్యం. సముద్రపు ఘోషను మించిపోయేలా వానరుల జయజయ ధ్వానాలు, రాక్షసుల గర్జనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.
ఈ పోరాటంలో అణువణువు ఉత్కంఠే. వానర సైన్యం తరపున అసాధారణ పరాక్రమంతో హనుమంతుడు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంటే, రావణుడి పక్షాన ఇంద్రుడినే జయించిన మేఘనాథుడు అంటే ఇంద్రజిత్ తన మాయాయుద్ధంతో బీభత్సం సృష్టించాడు. రక్తం ఏరులై పారుతోంది, ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కానీ రాముడి లక్ష్యం ఒక్కటే, సీతమ్మను చేరడం, అధర్మాన్ని అంతం చేయడం. రావణ కుమారుడైన ఇంద్రజిత్తు ప్రయోగించిన అమోఘమైన శక్తి ఆయుధం తగలడంతో లక్ష్మణుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రణరంగంలో లక్ష్మణుడు స్పృహ తప్పిపోవడం చూసి రాముడు తల్లడిల్లిపోయాడు. లక్ష్మణుడి పరిస్థితి అత్యంత విషమంగా మారుతుంది. ప్రాణాలు కాపాడటం కష్టమని భావించిన సమయంలో లంకానగర వైద్యుడైన సుసేనుడు ఒక ఉపాయం చెబుతాడు. హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతంపై లభించే సంజీవని అనే అద్భుత ఔషధ మొక్కతోనే లక్ష్మణుడిని బతికించడం సాధ్యమని వివరిస్తాడు. సమయం తక్కువగా ఉండటంతో వాయువేగంతో వెళ్ళిన హనుమంతుడు ఆ మొక్కను గుర్తించలేక ఏకంగా ఆ పర్వతాన్నే పెకలించుకొని తీసుకువస్తాడు. ఆ సంజీవని గాలి సోకగానే లక్ష్మణుడు మళ్ళీ ప్రాణాలతో మేల్కొంటాడు. యుద్ధం చివరి దశకు చేరుకుంది. అప్పటికే తన సైన్యం కుమారులు మరణించడంతో ఆగ్రహోదగ్రుడైన రావణుడు స్వయంగా రణరంగంలోకి అడుగుపెట్టాడు. శ్రీరాముడు, రావణుడు ఎదురెదురు నిలిచారు. ఆ ఇద్దరు మహావీరుల మధ్య జరిగిన పోరు ముల్లోకాలను గడగడలాడించింది. రావణుడు తన అపరిమితమైన శక్తితో అహంకారంతో బాణాలు కురిపిస్తుంటే, శ్రీరాముడు అత్యంత ప్రశాంతంగా ధర్మబద్ధంగా వాటిని ఎదుర్కొన్నాడు. ఇది కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య యుద్ధం కాదు, అది అహంకారానికి ధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం. రావణుడి తలలు ఎన్నిసార్లు తెగినా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి. అప్పుడు విభీషణుడి సూచన మేరకు అగస్త్య మహర్షి ప్రసాదించిన అమోఘమైన బ్రహ్మాస్త్రాన్ని రాముడు సంధించాడు. సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాణం వాయువేగంతో వెళ్ళి రావణుడి హృదయాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్ళింది. ఆ దెబ్బకు లంకాధిపతి నేలకూలాడు. రావణుడి పతనంతో అధర్మం అంతమై లోకానికి శాంతి చేకూరింది. రావణ సంహారం తర్వాత లంకానగరం రామనామస్మరణతో మారుమోగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పరమ పవిత్రమైన సీతమ్మ చెరసాల నుండి విముక్తురాలయ్యింది. రాముడిని కలుసుకునే క్షణం కోసం ఆమె ఆశగా ఎదురుచూసింది. కానీ లోకాపవాదును అరికట్టడానికి, లోకానికి ఆమె పవిత్రతను చాటి చెప్పడానికి రాముడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. అదే అగ్ని పరీక్ష. రాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు చితిని సిద్ధం చేస్తాడు. ఏమాత్రం తడబడకుండా తన పాతివ్రత్యంపై నమ్మకంతో సీతమ్మ మండుతున్న అగ్నిగుండంలోకి అడుగు పెడుతుంది. లోకమంతా నిశ్శబ్దమైపోయింది. కానీ ఆ మంటలు ఆమెను దహించలేకపోయాయి. సాక్షాత్తు అగ్నిదేవుడే సీతమ్మను తన చేతులతో పైకి తీసుకువచ్చి, రామా, జానకి నిష్కల్మషమైనది, పరమ పవిత్రమైనది అని లోకమంతా వినేలా చాటి చెప్పాడు. రాముడు సంతోషంతో సీతమ్మను స్వీకరించడంతో అయోధ్య పట్టాభిషేకానికి మార్గం సుగమమయ్యింది. 14 ఏళ్ల వనవాసం, భీకరమైన లంకా యుద్ధం ముగిశాయి. అధర్మంపై విజయం సాధించిన రామ, లక్ష్మణ, జానకి సమేతంగా హనుమంతుడు మరియు వానర సైన్యంతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరుగు పయనమయ్యారు. తమ ప్రియతమ రాకుమారుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న అయోధ్య పురవీధులన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రతి ఇంటి ముందు ముగ్గులు, తోరణాలతో నగరం కాంతులీనింది. ప్రజలు కళ్ళకు అద్దుకుని ఆనంద బాష్పాలతో తమ ప్రభువును ఘనస్వాగతం పలికారు. శుభముహూర్తాన వశిష్ఠాది మహర్షుల సమక్షంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. రాముడు సింహాసనాన్ని అధిష్ఠించిన ఆ క్షణం నుండి లోకంలో కరువు కాటకాలు లేని, ఆకలి దప్పులు లేని రామరాజ్యం మొదలయ్యింది.
ధర్మమే పునాదిగా సాగిన ఆ పాలన ఇప్పటికీ ఆదర్శంగా నిలిచిపోయింది. రామాయణంలోని యుద్ధకాండ మనకు ఒక నిత్య సత్యాన్ని చాటి చెబుతుంది. అపారమైన సైన్యం, అజేయమైన వరాలు, అహంకారపు గర్వం ఉన్నా అధర్మం ఎప్పటికీ నిలబడలేదు. కొన్నిసార్లు ధర్మం గెలవడానికి సమయం పట్టవచ్చు, దారిలో ఎన్నో కష్టాలు ఎదురు కావచ్చు, కానీ అంతిమ విజయం ఎప్పుడూ సత్యానిదే. రావణుడి అంతం మనకు నేర్పే పాఠం ఒక్కటే: అహంకారం ఎంతటి శక్తివంతమైన వ్యక్తినైనా పతనానికి దారితీస్తుంది. కానీ ధర్మం పక్షాన నిలబడిన వాడు ఎన్ని సవాళ్లు ఎదురైనా విజేతగా నిలుస్తాడు. లోకానికి శాంతిని, నీతిని పంచే రామరాజ్యానికి ఈ యుద్ధమే పునాది. రామాయణం అనేది కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమే కాదు, అది మానవ జీవనానికి పరమార్థాన్ని చూపే ఒక అద్భుత మార్గదర్శి. ఈ మహాకావ్యం మనకు కేవలం కథను మాత్రమే కాదు, ప్రతి మనిషిలో ఉండాల్సిన ధర్మం, హనుమంతుడి వంటి భక్తి, సీతారాముల అన్యోన్య ప్రేమ మరియు లక్ష్మణుడి లాంటి నిరూపమానమైన త్యాగాన్ని పరిచయం చేస్తుంది. ఈ విలువలే రామాయణాన్ని కాలాతీతంగా మార్చాయి. తరాలు మారినా, యుగాలు గడిచినా భారతీయుల గుండెల్లోనూ మన సంస్కృతిలోనూ రామాయణం ఒక వెలుగుతున్న దీపంలా నిలిచిపోయింది. అందుకే రాముడు నడిచిన బాట నేటికీ మనందరికీ ఆదర్శప్రాయం. భీకరమైన యుద్ధం ముగిసింది. అధర్మంపై ధర్మం విజయం సాధించింది. రాక్షస రాజు రావణుడు కుప్పకూలాడు. అప్పటికి లోకమంతా అనుకుంది ఒక్కటే: శ్రీరాముడి కథ సుఖాంతమైందని, కష్టాలన్నీ తీరిపోయాయని. కానీ అసలైన పరీక్ష ఇక్కడే మొదలయ్యింది. రామాయణ గాథ యుద్ధంతో ముగిసిపోదు. పట్టాభిషేకం తర్వాత అయోధ్య రాజ్యపాలనలో రాముడు ఊహించని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒక పక్క ప్రజాధర్మం, మరో పక్క వ్యక్తిగత ప్రేమ. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక మహోన్నత వ్యక్తి హృదయ వేదనను వేదిక ఈ ఉత్తరాఖండ. సీతమ్మను అడవులకు పంపడం నుండి లవకుశుల జననం వరకు సాగే ఈ ఘట్టాలు రాముడిని కేవలం దేవుడిగానే కాకుండా బాధ్యత గల రాజుగా, వేదనను అనుభవించే ఒక మనిషిగా మనకు చూపిస్తాయి. రామాయణంలోనే అత్యంత భావోద్వేగభరితమైన, మనసును కదిలించే అధ్యాయం ఇదే. ఒక శుభముహూర్తాన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఆ రోజే భూలోకంపై సువర్ణయుగం లాంటి రామరాజ్యం మొదలయ్యింది. రామరాజ్యం అంటే కేవలం ఒక అధికారం కాదు, అది ధర్మానికి, న్యాయానికి నిలువెత్తు రూపం. రాముడి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించారు. అక్కడ అన్యాయానికి తావు లేదు, దొంగతనాల భయం లేదు, ఆకలి దప్పులు లేవు. ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా నడుచుకునేవారు. పాలకుడికి ఉండాల్సిన ఉత్తమ గుణాలకు, ప్రజాక్షేమానికి శ్రీరాముడి పాలనే నేటికి అసలైన నిదర్శనం. రామరాజ్యం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్న తరుణంలో ఊహించని ఒక సంఘటన అయోధ్య పురవీధుల్లో కలకలం రేపింది. ఒక సామాన్య రజకుడు తన భార్యతో గొడవ పడుతూ అన్న ఒక మాట సాక్షాత్తు ఆ రఘురాముడిని కదిలించి వేసింది. పరాయి ఇంట్లో ఉండి వచ్చిన నిన్ను చేరదీయడానికి నేనేమి రాముడిని కాదు అన్న ఆ పరుషమైన మాటలు గాలివాటంగా రాజమందిరానికి చేరాయి. ఆ మాట విన్న రాముడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. అది కేవలం ఒక వ్యక్తి అన్న మాట కాదు, ప్రజల మనసుల్లో మొలకెత్తుకున్న ఒక అపవాదు అని రాముడు గ్రహించాడు. తను ప్రాణప్రదంగా ప్రేమించే సీతమ్మ పవిత్రతపై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారా? తన భార్యను తాను స్వీకరించడం ధర్మం కాదా అని రాముడు తీవ్రమైన ధర్మ సంకటంలో పడ్డాడు. ఒక భర్తగా సీతమ్మ పక్షాన నిలబడాలా, లేక ఒక రాజుగా ప్రజల మాటకు విలువ ఇవ్వాలా అన్న సంఘర్షణ రాముడిని కృంగదీసింది. లంకలో అందరి ముందు అగ్నిప్రవేశం చేసి సీతమ్మ తన పవిత్రతను నిరూపించుకుంది. సాక్షాత్తు అగ్నిదేవుడే ఆమె నిష్కల్మషమైనదని సాక్ష్యం చెప్పాడు. కానీ
కాలక్రమేణా అయోధ్యలోని కొందరు సామాన్యుల మనసుల్లో మళ్ళీ అనుమానపు బీజాలు మొలకెత్తాయి. రాముడు కేవలం సీతమ్మకు భర్త మాత్రమే కాదు, కోట్లాది మందికి ఆదర్శప్రాయుడైన రాజు. ఒక పాలకుడిగా ప్రజల నమ్మకాన్ని కాపాడటం, వారి సందేహాలను నివృత్తి చేయడం తన ప్రథమ కర్తవ్యమని రాముడు భావించాడు. తన వ్యక్తిగత సుఖం కంటే రాజధర్మమే మిన్న అని నమ్మాడు. ఆ అపవాదును తుడిచిపెట్టడానికి, లోకాచారాన్ని గౌరవించడానికి రాముడు తన గుండెపై రాయి పెట్టుకుని ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. కన్నబిడ్డను చూసుకున్నట్టు చూసుకునే తన ప్రాణసఖిని గర్భవతి అని కూడా చూడకుండా అడవులకు పంపాలని నిశ్చయించుకున్నాడు. ఇది ఒక భర్తగా రాముడికి జరిగిన అతిపెద్ద ఓటమి కావచ్చు, కానీ ఒక రాజుగా అతను తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు రాముడి గుండె కోత వర్ణనాతీతం. ఒక భర్తగా తన భార్య పవిత్రతపై అతనికి పూర్తి నమ్మకం ఉన్నా, ఒక ఆదర్శ పాలకుడిగా ప్రజల నోళ్లలో అపవాదు ఉండకూడదని భావించాడు. తన వ్యక్తిగత సుఖం కంటే రాజధర్మమే మిన్న అని నమ్మి, గర్భవతి అని కూడా చూడకుండా సీతమ్మను అడవికి పంపే బాధ్యతను లక్ష్మణుడికి అప్పగించాడు. ఏ తప్పు చేయని జానకి రాముడి ఆజ్ఞను శిరసావహించి మౌనంగా అడవుల బాట పట్టింది. ఇది రాముడికి పట్టాభిషేకం కంటే కష్టమైన పరీక్ష, సీతమ్మకు అగ్ని పరీక్ష కంటే ఘోరమైన శిక్ష. అలా రాజధర్మం కోసం ఒక మహోన్నతమైన దంపతుల త్యాగం అరణ్యవాసంతో పునరావృత్తమయ్యింది. అయోధ్యను వీడి అడవి బాట పట్టిన జానకి చివరకు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. పరమ పవిత్రమైన ఆ తపస్వి సీతమ్మలోని బాధను, ఆమె పాతివ్రత్యాన్ని గుర్తించి తన సొంత బిడ్డలా ఆదరించి ఆశ్రయమిచ్చారు. రాజసౌధాల్లో పెరిగిన రాజకుమారి ఇప్పుడు ప్రకృతి ఒడిలో మునివాటికలో సామాన్య జీవనం గడపసాగింది. ఆ ప్రశాంతమైన వాతావరణంలోనే సీతమ్మకు 2 తేజోవంతులైన కుమారులు జన్మించారు. వారే లవకుశులు. వాల్మీకి మహర్షి పర్యవేక్షణలో వారు పెరిగి పెద్దవారయ్యారు. తండ్రి ఎవరో తెలియకపోయినా రాముడికి ఏమాత్రం తీసిపోని పరాక్రమంతో సకల విద్యల్లోనూ నిష్ణాతులుగా తయారయ్యారు. వాల్మీకి మహర్షి వారికి అస్త్రశస్త్రాలతో పాటు స్వయంగా తను రచించిన రామాయణ గాథను కూడా గానం చేయడం నేర్పించారు. తండ్రి కథనే పిల్లలు పాడుతుంటే ఆ అడవి అంతా రామనామ స్మరణతో పులికించిపోయేది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతమ్మ నీడన లవకుశులు అల్లారు ముద్దుగా పెరిగారు. వారు కేవలం రాజకుమారులే కాదు, సాక్షాత్తు ఆ శ్రీరాముడి ప్రతిరూపాలు. చిన్నతనం నుంచే వారిలో అద్భుతమైన ధైర్య సాహసాలు, తీక్షణమైన మేధస్సు కనిపించేవి. మహర్షి వాల్మీకి వారికి వేద పురాణాలతో పాటు విలువిద్యలోనూ సాటిలేని శిక్షణ ఇచ్చారు. అస్త్రశస్త్ర ప్రయోగంలో వారు తండ్రికి తగ్గ తనయులుగా తీర్చిదిద్దబడ్డారు. అయితే వారు నేర్చుకున్న విద్యలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది వాల్మీకి స్వయంగా రచించిన రామాయణ గాథ. ఆ గాథను రాగయుక్తంగా ఎలా ఆలపించాలో మహర్షి వారికి నేర్పించారు. లవకుశులు భక్తితో ఆ కథను గానం చేస్తుంటే అడవిలోని జంతువులు కూడా మైమరిచిపోయేవి. కానీ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, తాము రోజు ఎంతో తన్మయత్వంతో పాడుతున్న ఆ కథలోని నాయకుడు, ఆదర్శ పురుషుడు శ్రీరాముడే తమ తండ్రి అన్న నిజం ఆ పిల్లలకు అస్సలు తెలియదు. తమ తల్లి పడుతున్న వేదనకు ఆ కథకు ఉన్న సంబంధాన్ని వారు గుర్తించలేకపోయారు. కొన్ని ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన సామ్రాజ్య విస్తరణ కోసం మరియు ప్రజాక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన అశ్వమేధ యజ్ఞాన్ని సంకల్పించారు. ఈ యజ్ఞంలో భాగంగా ఒక శ్యామకర్ణ గుర్రాన్ని పూజించి దానికి ఒక విజయ పతాకాన్ని కట్టి దేశాటనకు వదులుతారు. ఆ గుర్రం వెనుక సైన్యం రక్షణగా వెళుతుంది. ఏ రాజ్యపు రాజు అయినా ఆ గుర్రాన్ని అడ్డుకుంటే
అది అయోధ్య సార్వభౌమాధికారాన్ని ధిక్కరించినట్లే లెక్క. అంటే వారితో యుద్ధం తప్పదు. ఎవరూ అడ్డుకోకపోతే ఆయా రాజ్యాలన్నీ రాముడి ఆధిపత్యాన్ని అంగీకరించినట్లు భావిస్తారు. అయితే ఎందరో వీరులు భయపడి పక్కకు తప్పుకున్న ఆ యజ్ఞాశ్వాన్ని అడవిలో ఉన్న 2 చిన్న బాలురు ఎదిరించడం ఈ కథలో అతిపెద్ద మలుపు. అశ్వమేధ గుర్రం దేశమంతా తిరుగుతూ చివరకు వాల్మీకి ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంది. ఆ గుర్రాన్ని చూడగానే దాని గొప్పతనాన్ని గమనించిన లవకుశులు ఏమాత్రం భయం లేకుండా దాన్ని బంధించారు. ఇది అయోధ్య సార్వభౌమాధికారాన్ని ఎదిరించడమే. గుర్రాన్ని విడిపించడానికి వచ్చిన అయోధ్య సైన్యానికి ఈ 2 చిన్న బాలురకి మధ్య భీకరమైన పోరు జరిగింది. అపర విక్రమంతో విల్లు పట్టిన ఆ పిల్లలు అయోధ్యలోని మహామహులైన యోధులను సైతం గడగడలాడించారు. సామాన్య మునికుమారుల్లా కనిపిస్తున్న వీరిలో ఇంతటి పరాక్రమమా అని సైన్యం ఆశ్చర్యపోయింది. చివరికి తన సైన్యం ఓడిపోతుండటం చూసి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా రణరంగంలోకి అడుగుపెట్టాడు. తన సొంత బిడ్డలని తెలియక రాముడు, తన తండ్రి అని తెలియక లవకుశులు ముఖాముఖి తడపడాల్సి విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆ రణరంగంలో నిలిచిన బాలుర పరాక్రమాన్ని చూసి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే ఆశ్చర్యపోయాడు. అప్పుడే అక్కడికి చేరుకున్న వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన నిజాన్ని లోకానికి వెల్లడించారు. రామా, వీరు సామాన్య మునికుమారులు కాదు. నీ రక్తం పంచుకు పుట్టిన నీ సొంత బిడ్డలు లవకుశులు అని ఆ సత్యాన్ని చాటి చెప్పారు. ఆ మాట వినగానే రాముడి గుండె ఒక్కసారిగా ద్రవించిపోయింది. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమకు దూరమైన తన బిడ్డలను చూడగానే ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. తన ప్రతిరూపాల్లా ఉన్న ఆ చిన్నారి వీరులను గాఢంగా హత్తుకోగా రాముడి హృదయం వర్ణనాతీతమైన అనుభూతితో నిండిపోయింది. లవకుశులు తన బిడ్డలని తెలుసుకున్న రాముడు అమితానందానికి లోనయ్యాడు. అదే సమయంలో వాల్మీకి మహర్షి సగర్వంగా సీతమ్మను అక్కడికి తీసుకువచ్చారు. ఇన్నాళ్ల విరహం తర్వాత రాముడు, సీత ముఖాముఖి కలిశారు. అయితే లోకానికి ఆమె పవిత్రతను మరోసారి నిరూపించాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ అన్ని అవమానాలను, కష్టాలను భరించిన జానకి హృదయం ఈసారి ఒక కఠినమైన అంతిమ నిర్ణయం తీసుకుంది. ఆమె తన తల్లి అయిన భూదేవిని ప్రార్థిస్తూ ఇలా అంది: అమ్మా, మనసా వాచా కర్మణ నేను రాముడినే దైవంగా భావించి పవిత్రురాలినైతే నన్ను నీ ఒడిలోకి తీసుకో. ఆమె మాట ముగియగానే అద్భుతం జరిగింది. ఒక్కసారిగా భూమి విడిపోయింది. ఒక దివ్యమైన సింహాసనంపై కూర్చొని భూమాత ప్రత్యక్షమై తన ప్రియపుత్రిక అయిన సీతను ఆలింగనం చేసుకుంది. అందరూ చూస్తుండగానే సీతమ్మ భూమిలో కలిసిపోయింది. రాముడు ఎంత వారించినా, ఎంత ప్రాధేయపడినా ఆ తల్లి తిరిగి రాలేదు. అలా సీతమ్మ తన ఆత్మగౌరవాన్ని చాటుతూ ఈ లోకం నుండి నిష్క్రమించింది. ఉత్తరకాండ మనకు ఒక కఠినమైన గొప్ప నిజాన్ని నేర్పుతుంది. జీవితంలో ధర్మాన్ని నిలబెట్టడం అంత సులభం కాదు. దానికి కొన్నిసార్లు మన ప్రాణప్రదంగా ప్రేమించే వాటిని కూడా వదులుకోవాల్సి వస్తుంది. శ్రీరాముడి జీవితం ఈ త్యాగానికి ఒక నిలువెత్తు సాక్ష్యం. ఒక రాజుగా తన వ్యక్తిగత సుఖం కంటే ప్రజల క్షేమానికి, వారి నమ్మకానికి రాముడు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చాడు. తన రాజ్యంలో ఏ ఒక్కరికి అసంతృప్తి కలగకూడదనే ఉద్దేశంతో గర్భవతి అయిన సీతమ్మను అడవులకు పంపాడు. ఇది పాలకుడిగా ఆయన నిబద్ధతను చాటి చెబితే, ఒక మనిషిగా ఆయన అనుభవించిన వేదన వర్ణనాతీతం. రాముడు దేవుడైన మానవ రూపంలో వచ్చి కష్టాలను, విరహాన్ని, పుత్రశోకాన్ని అనుభవించాడు. రామాయణం ఇక్కడితో ఆగిపోదు. అది మనకు నేర్పే పాఠం ఒక్కటే:
మనం ఏ హోదాలో ఉన్నా సరే ధర్మం కోసం చేసే త్యాగమే మనల్ని చిరస్థాయిగా నిలబెడుతుంది. ఈరోజు మనం రామాయణాన్ని మొత్తం ఒక అద్భుతమైన ప్రయాణంగా చూసాం. కానీ ఇది కేవలం ఒక కథ కాదు, మన జీవితానికి మార్గం. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళలోనే ఈరోజు సాయంత్రం ఒక షార్ట్ వీడియోలో విన్నర్స్ని ప్రకటిస్తాం. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ పేరు కూడా ఉండొచ్చు. మళ్ళీ సాయంత్రం కలుద్దాం. జై శ్రీరామ్.